హల్లెలూయా. దేవుని నామమునకు సమస్త మహిమ కలుగును గాక. ఉదయకాల సమయంలో ఎంతమంది సంతోషంగా ఉన్నారా? మీ పక్కన వాళ్ళు అడగండి, సంతోషం ఉందా? మరి నవ్వు ఉందా? అందరం ఒకసారి చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుస్తారు. దేవుని మహిమ కలుగును గాక. ఈ పునరుద్ధాన దినము మరి ఒక సమయము దేవుని మందిరంలో మనమందరం చేరి దేవుణ్ణి మహిమపరచడానికి ఆ దేవాతి దేవుడు మనందరికీ అనుగ్రహించిన ఈ గొప్ప ఆధిక్యతను బట్టి ఆయన నామమునకే సమస్త మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందరం రెండు చేతులు ఉన్నవారు రెండు చేతులు ఎత్తి స్తోత్రం హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఎంతో సంతోషము మిమ్మల్ని అందరినీ చూడడము నేను ఎంతో సంతోషంగా భావిస్తా ఉన్నాను. ఈ ఉదయకాల సమయంలో కొన్ని నిమిషములు దేవుని వాక్యమును మనం ధ్యానించుకోబోతా ఉన్నాం. మన దేవుడు మనతో మాట్లాడే దేవుడు కనుక ఈ సమయంలో మనం అందరం చిన్న ప్రార్థన చేస్తూ అడుగుదాం, అయ్యా మాతో మాట్లాడండి ప్రభువా. ప్రార్థన చేస్తూ దేవుణ్ణి అడుగుదాం. కొన్ని నిమిషములు మన వాక్యమును ధ్యానించబోతా ఉన్నాం. దేవుని వాక్యము ద్వారా మన జీవితంలో బలపరచబడలాగున ఆ దేవాతి దేవుడే నీతో నాతో మాట్లాడలాగున ప్రార్థన చేద్దాం. పరమ తండ్రి, పరిశుద్ధుడైన దేవా, సర్వోన్నతుడా, కృపాసత్య సంపూర్ణుడా, నీకే వందనాలయ్యా. ఈ సమయంలో కొంత సమయం నీ మాటలు ధ్యానించుచుండగా మీరే మా అందరితో మాట్లాడండి. నీ పరిశుద్ధాత్మ ఆదరణ దయచేయండి. నీ సన్నిధి మా అందరికీ తోడుగా ఉంచి నడిపించమని మీకే సమస్త మహిమ ఘనత ప్రభావములు ఆరోపిస్తూ నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. గడిచిన నెలంతా దేవుడు మనల్ని కాచి కాపాడాడు కదా. ఇది ఎన్నో నెల? రెండవ నెల విజయవంతంగా మనం అందరం ప్రవేశించాము. ఈ మొదటి రోజు దేవుని మందిరంలో సమయం గడిపే కృపను దేవుడు మనకు అనుగ్రహించాడు. హల్లెలూయా. ఈరోజు ఒక ప్రత్యేకమైన అంశమును మనం ధ్యానించబోతా ఉన్నాం. అంశం ఏంటి అంటే ఆనర్. ఏంటి ఆనర్ అంటే? గౌరవము. వింటున్నారా? ఆనర్ అనే పదం మనం గమనించినట్లయితే ఇంగ్లీష్లో దానికి అర్థం ఏముందంటే రిగార్డ్ విత్ హై రెస్పెక్ట్. రెస్పెక్ట్ అంటే ఏంటి? గౌరవం. రిగార్డ్ విత్ హై రెస్పెక్ట్ అంట. ఆనర్ అంటే ఏంటంటే ఎక్కువ గౌరవము. ఇంకా దానికి పదాలు ఏమున్నాయంటే గొప్పగా ఎంచడము, ఘనపరచడము. ఇవన్నీ కూడా దానికి కొన్ని అర్థాలుగా మనం చూస్తూ ఉన్నాం. స్తోత్రం హల్లెలూయా. చూడండి, దేవుని వాక్యంలో ఒక మాట చూద్దాం. రోమియోలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 7వ వచనం. రోమియోలకు రాసిన పత్రిక 13:7. దేవుని వాక్యం ఈ విధంగా తెలియపరుస్తుంది. ఇందుకే కదా మీరు పన్ను కూడా చెల్లించుచున్నారు. కాబట్టి ఎవనికి పన్ను వానికి పన్నును, ఎవనికి సుంకమో వానికి సుంకమును చెల్లించుడి. ఎవని ఎడల భయముండవలెనో వాని ఎడల భయమును, ఎవని ఎడల సన్మానముండవలెనో వాని ఎడల సన్మానమును కలిగి ఉండి. స్తోత్రం హల్లెలూయా. ఎవని ఎడల సన్మానముండవలెనో వాని ఎడల సన్మానమును కలిగి ఉండి. ఇంగ్లీష్లో అయితే అక్కడ ఏం వాడబడిందంటే ఆనర్ టు హూమ్ ఆనర్. తెలుగులో అయితే సన్మానం అని వాడబడింది. అంటే గౌరవానికి ఇంకొక పదం ఏంటి అంటే సన్మానం. ఇంగ్లీష్లో అయితే ఆనర్ అనే పదం యూజ్ చేయడం చూస్తూ ఉన్నాం. ఎవరికైతే మనము సన్మానించాలో వాళ్ళను సన్మానించాలని దేవుని వాక్యం తెలియపరుస్తుంది. అంతేనా? ఎవని ఎడల సన్మానం ఉండవలెనో
వాని ఎడల సన్మానమును కలిగి ఉండి. స్తోత్రం, హల్లెలూయా. సన్మానించడము, గౌరవించడం అనేది దేవుని వాక్యానుసారమైన పద్ధతి. వింటున్నారా? దేవుని బిడలమైన మనము కొన్ని విషయములు దేవుని వాక్యముల నుండి నేర్చుకోవడము ఆశీర్వాదకరం. దేవుని వాక్యము నువ్వు నేను ఏ విధంగా ఉండాలని కోరుకుంటుంది అంటే సన్మానించే వాళ్ళముగా, లేదంటే గౌరవించే వాళ్ళముగా ఉండాలని దేవుని వాక్యంలో తెలియపరచబడ్డము మనం చూస్తూ ఉన్నాం. ఎవరికైతే గౌరవము ఇవ్వాల్సి ఉందో వాళ్ళకు మనం గౌరవం ఇవ్వాలి. హల్లెలూయా. వింటున్నారమ్మా? ఎవరికైతే గౌరవం ఇవ్వాలో వారికి గౌరవం ఇవ్వాలి. కొందరికి మన జీవితంలో గౌరవం ఇవ్వాల్సి ఉంది. ఎవరికైతే గౌరవం ఇవ్వాలో వాళ్ళకు మనం గౌరవం ఇవ్వాలి, వాళ్ళని సన్మానించాలి. వింటున్నారా? కొన్ని సహవాసాలు, కొన్ని సంబంధాలు బలపడాలి అంటే మనము సన్మానించి గౌరవించే స్థితిలో ఉండాలి. స్తోత్రం, హల్లెలూయా. మన జీవితంలో కొందరిని మనం సన్మానించాలి, వాళ్ళని గౌరవించాలి. మనం ఈ లోకంలో మనకు చాలా సహవాసాలు ఉంటాయి, చాలా సంబంధాలు ఉంటుంటాయి కదా, చాలా రిలేషన్స్ ఉంటాయి. రక్త సంబంధాలు ఉంటారు, బంధువులు ఉంటారు, ఇంకా ఇరుగు పొరుగు వారు, ఇంకా స్నేహితులు ఉంటారు, మిత్రులు ఉంటారు. మన సంబంధాల్లో, మన సహవాసాల్లో మనము గౌరవం ఇచ్చే వాళ్ళంగా ఉండాలి. వింటున్నారా? అన్ని సహవాసాల్లో, అన్ని సంబంధాల్లో మనం గౌరవం ఇవ్వడము దీవెనకరం. అయితే కొన్ని సంబంధాల్లో మాత్రము గౌరవం అనేది చాలా ప్రాముఖ్యమైన పాత్ర వహిస్తుంది. వింటున్నారా? కొన్ని సహవాసాల్లో కొందరితో మనకుండే రిలేషను బలపడాలి అంటే అది దేని మీద బలపడుతుందంటే గౌరవం మీద, సన్మానం మీద మాత్రమే. హల్లెలూయా. ఒక స్నేహితునితో మనం గౌరవపూర్వకంగా ఉన్నా ఉండకున్నా నడుస్తుంది, అవునా కదా? మీ ఫ్రెండ్స్ని గౌరవిస్తారా మీరు? చాలా వరకు అంటే అంత ఫ్రెండ్స్. అదేవిధంగా ఇరుగు పొరుగు వారిని మనం ఎక్కువ గౌరవిస్తామా? స్కూల్ మేట్స్ని గౌరవిస్తామా? అంటే వీళ్ళని నువ్వు ఎక్కువగా మనం గౌరవించి సన్మానించకున్నా కానీ ఇబ్బంది లేదు. అయితే మన జీవితంలో నిన్ను నన్ను సృజించిన సృష్టికర్త అయిన దేవుణ్ణి మనం సన్మానించే స్థితిలో ఉండాలి. హల్లెలూయా. ఆయనకి రావాల్సిన గౌరవం మనం ఇవ్వాలి. తండ్రి అయిన దేవుణ్ణి, కుమారుడైన యేసుక్రీస్తును, పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనం సన్మానించే వాళ్ళంగా ఉండాలి. దేవునితో మన సహవాసములో గౌరవము, ఆనర్ అనేది చాలా ప్రాముఖ్యమైన పాత్ర వహిస్తుంది. హల్లెలూయా. ఈరోజు కొన్ని విషయములు మనము దేవుని వాక్యములో నుండి మనం ధ్యానించుకుందాం. ఎవరిని సన్మానించాలి అనే విషయాలు కొన్ని మనం జీవితంలో మనం ధ్యానించుకుందాం. చూడండి, మొదటిగా తండ్రి అయిన దేవుణ్ణి మనం సన్మానించే వాళ్ళముగా ఉండాలి. సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయం 30వ వచనం. సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయం 30వ వచనం. సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయం 30వ వచనం. దేవుని వాక్యం ఈ విధంగా తెలియపరుస్తుంది. నీ ఇంటివారును నీ పితరుని ఇంటివారును నా సన్నిధిని యాజకత్వము జరిగించుదురని యెహోవా ఆజ్ఞ ఇచ్చి ఉన్నను, ఇప్పుడు అది నా మనస్సునకు కేవలము ప్రతికూలమాయనని ఇజ్రాయేలుల దేవుడైన యెహోవా సెలవిచ్చుచున్నాడు. కావున యెహోవా వాక్కు ఏదనగా, నన్ను గణపరచు వారిని నేను గణపరచుదును, నన్ను తృణీకరించు వారు తృణీకారమొందుదురు. దేవుడు ఏం తెలియపరుస్తున్నాడు అంటే, నన్ను గణపరచు వారిని నేను గణపరుస్తాను. ఇంగ్లీష్లో ఏం వాడబడిందో తెలుసా? గణపరచడంలో ఏముంది? చదవండి. అక్కడ కూడా ఆనర్ అనే పదమే ఉపయోగించబడింది. వింటున్నారా?
దేవుణ్ణి ఎవరైతే గౌరవిస్తూ సన్మానిస్తారో, ఘనపరుస్తారో, దేవుడు వాళ్ళను కూడా ఘనపరుస్తాడు. స్తోత్రం, హల్లెలూయా. నీ జీవితంలో ఘనత పొందాలి అంటే నువ్వు దేవుణ్ణి ఘనపరిచే స్థితిలో ఉండాలి. హల్లెలూయా. వింటున్నారా? మన జీవితంలో అనేక సహవాసాలు, అనేక రిలేషన్స్ ఉంటాయి మన జీవితంలో. దేవుడు మనుష్యులను సంబంధాలు కలిగి, సత్సంబంధాలు కలిగి, సహవాసాలు కలిగి జీవించడానికి దేవుడు మనల్ని సృజించాడు. హల్లెలూయా. అయితే ఈ సహవాసాలలో మనము దేవుణ్ణి ఘనపరిచే వాళ్ళముగా, దేవుణ్ణి సన్మానించే వాళ్ళంగా మనం ఉండడము చాలా ప్రాముఖ్యమైంది. దేవుడు తెలియపరుస్తున్నాడు, నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరచెదను, నన్ను తృణీకరించు వారిని నేను, అంతే, సింపుల్. వింటున్నారా? దేవుని నువ్వు ఘనపరిచే స్థితిలో ఉంటే దేవుడు నిన్ను ఘనపరుస్తాడు. దేవుని నమ్మి దేవుని ఘనపరుస్తూ జీవిస్తుంటే నీ జీవితంలో కూడా నువ్వు ఘనత పొందుకుంటావు. ఆ ఘనత ఎవరిస్తారు అంటే దేవుడే ఇస్తాడు. వింటున్నారా? అంటే నువ్వు నేను ఘనత పొంది సన్మానించబడి ఉన్నతమైన స్థితిలో ఉండాలనేది దేవుని యొక్క ఆశ. అయితే మనము ఎవరిని ఘనపరిచే స్థితిలో ఉండాలి చెప్పండి? దేవుణ్ణి ఘనపరిచే స్థితిలో ఉండాలి. అయితే ఇక్కడ చదవబడిన వాక్యంలో మనం చూస్తే ఏలి కుమారులు దేవుణ్ణి ఘనపరచలేని స్థితిలోనికి వెళ్ళిపోయారు. ఏలికి 2 కుమారులు ఉన్నారు. వాళ్ళు దేవునికి అయిష్టమైన కార్యాలు జరిగిస్తూ ఉన్నారు. వింటున్నారా? దేవుడు వారికి అప్పచెప్పిన పనిని సక్రమంగా చేయట్లేరు. పాపము చేస్తూ ఉన్నారు. దేవుని యందు భయభక్తులు లేని జీవితాలు జీవిస్తూ ఉన్నారు. అప్పుడు దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు, నన్ను ఘనపరిస్తే, నన్ను తృణీకరిస్తే కూడా నేను నిన్ను ఘనపరుస్తాను అనుకొని పొరపాటు పడుతున్నావేమో. నన్ను తృణీకరిస్తే నువ్వు కూడా తృణీకరించబడతావు. ప్రేమైన దేవుని బిడ్డలారా, మనము దేవుణ్ణి ఘనపరిచే స్థితిలో ఉండాలి. హల్లెలూయా. మొదటి స్థానం ఎవరికి ఇవ్వాలి అంటే దేవునికి ఇవ్వాలి. మొదట నీ ఘనత ఎవరికి చెందాలి? మొదట నువ్వు ఎక్కువగా ఎవరిని ఆనర్ చేయాలి అంటే దేవుణ్ణి. హల్లెలూయా. మనం దేవుణ్ణి ఘనపరిచే స్థితిలో ఉంటున్నామా? దేవుణ్ణి గౌరవించే స్థితిలో ఉంటున్నామా? కొంతమంది దేవుణ్ణి గౌరవిస్తారు, కానీ అందరికంటే ఎక్కువగా గౌరవించరు. పేరుకు గౌరవిస్తారు, కానీ దేవుడు నీ జీవితంలో ప్రాముఖ్యమైన వ్యక్తిగా ఉండడానికి ఇష్టపడతా ఉన్నాడు. ప్రాధాన్యత పొందిన వ్యక్తిగా ఉండడానికి ఇష్టపడుతున్నాడు. ప్రాధాన్యత ఎవరికి ఇవ్వాలి అంటే దేవునికి ఇవ్వాలి. 29వ వచనం చూడండి, ఒక మాట ఉంటుంది. నా నివాస స్థలమునకు నేను నిర్ణయించిన బలి నైవేద్యములను మీరేలా తృణీకరించుచున్నారు? వీళ్ళు తృణీకరిస్తున్నారు. మిమ్మును క్రొవ్వబెట్టు కొనుటకై నా జనులకు ఇజ్రాయేలులు చేయు నైవేద్యములలో శ్రేష్ఠ భాగములను పట్టుకొనుచు నా కంటే నీ కుమారులను నీవు గొప్ప చేయుచున్నావు. ఏంటంట? నాకంటే నీ కుమారులను గొప్ప చేస్తున్నావు. ఎవరు? ఏలి ప్రవక్త ఏం చేస్తున్నాడు అంటే దేవుని కంటే కూడా ఆయన కుమారులను ఎక్కువగా గొప్ప చేస్తున్నాడు. ఇది ఎవరు గమనించారు తెలుసా? సైన్యములకు అధిపతి యెహోవా గమనించాడు. హల్లెలూయా. చెప్తున్నాడు, నాకంటే నీ కుమారులను ఎక్కువ చేసుకున్నావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని వాక్యమును వింటున్న నీ జీవితంలో దేవుని కంటే నువ్వు దేన్ని గొప్ప చేస్తా ఉన్నావు? దేవునికి తెలియదనుకొని జీవిస్తున్నావేమో. నేను నమ్మిన దేవుడు చూచే దేవుడు. స్తోత్రం, హల్లెలూయా. నాకంటే గొప్పగా నీ కుమారులను చూస్తున్నావు, నీ కుమారులను గొప్ప చేస్తున్నావని దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. మన జీవితంలో చాలామంది ప్రాముఖ్యమైన వారు ఉంటారు. మన కుటుంబం ఉంటుంది, మన పిల్లలు ఉంటారు, మన తల్లిదండ్రులు ఉంటారు. అయితే మనం ఎవరికి హైయెస్ట్ రెస్పెక్ట్, హైయెస్ట్ ఆనర్ ఎవరికి ఇవ్వాలి అంటే దేవునికి ఇవ్వాలి.
నీ భార్యకు, నీ భర్తకు, నీ పిల్లలకు, నీ తల్లిదండ్రులకు, నీ రక్త సంబంధులకు, లేదంటే నీ మిత్రులకు నువ్వు అధిక గౌరవం ఇవ్వడానికి లేదు. నీ మొదటి స్థానం ఎవరై ఉండాలి అంటే దేవుడై ఉండాలి. హల్లెలూయా. అది దేవుడు కోరుకుంటా ఉన్నాడు. మనం ఎలాంటి స్థితిలో ఉంటున్నాం? దేవుణ్ణి గౌరవించే స్థితిలో ఉంటున్నామా? దేవునికి ప్రాధాన్యత ఇచ్చే స్థితిలో ఉంటున్నామా? మనల్ని మనం పరీక్షించుకోవాలి. హల్లెలూయా. గౌరవం ఇవ్వడం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. క్రైస్తవుని జీవితంలో గౌరవించి సన్మానించే స్థితిలో ఉండడం అనేది చాలా ప్రాముఖ్యం. మరి ముఖ్యంగా దేవునితో నువ్వు డీల్ చేసేటప్పుడు నువ్వు చాలా జాగ్రత్తగా దేవుణ్ణి గౌరవించే స్థితిలో ఉండాలి. హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే దేవుణ్ణి గౌరవించి సన్మానిస్తావో దేవునికి నీకున్న సహవాసం బలపడుతుంది. స్తోత్రం. హల్లెలూయా. ఎవరైతే నన్ను గణపరుస్తారో నేను వారిని గణపరుస్తాను. మనం అందరము దేవుణ్ణి గణపరిచే స్థితిలో యేసు నామములో ఉందుముగాక. దేవుణ్ణి గణపరచడం అనే విషయాన్ని సులువుగా తీసుకోకండి, లైట్గా తీసుకోకండి. దేవుణ్ణి నువ్వు గణపరిచే స్థితిలో నీ జీవితం ఉండాలి. హల్లెలూయా. దేవుణ్ణి గణపరచలేని స్థితిలోనికి వెళ్తే దాని వలన చాలా తీవ్రమైన పరిణామాలు ఎదుర్కొనే పరిస్థితులు కూడా ఉంటాయి. వింటున్నారా? తర్వాత మనం ఆ అధ్యాయాలు ఇంటి దగ్గరికి వెళ్ళినాక చదువుకోండి. దేవుడు వీళ్ళను శపిస్తాడు. మీలో ఎవ్వరు కూడా, మీ తరాలలో ఎవరు కూడా ముసలోళ్ళు గారని చెప్పేస్తాడు. ముసలోళ్ళు గారంటే అర్థమైంది. మీరు వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడుక్కునే పరిస్థితి వస్తుందని చెప్తాడు. నీ 2 కుమారులు ఒకటేసారి చనిపోతారని చెప్తాడు. ఎందుకో తెలుసా? దేవునికి ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వకుండా ఇష్టానుసారంగా జీవించారు. ఏలి ప్రవక్తే, కానీ తన పిల్లలు మాత్రం మంచిగా లేరు. మందిరం దగ్గర కొన్ని పాపపు కార్యాలు చేశారు స్త్రీలతోటి. అవన్నీ ఎవరు గమనిస్తున్నారు అంటే దేవుడు గమనిస్తున్నాడు. ఏలిని కూడా అంటున్నాడు, నీ కుమారులను నాకంటే గొప్ప చేశావు. ఇంకా కొన్ని విషయాలు అక్కడ వాళ్ళు తెలియపరచడం, దేవుడు వారి గురించి తెలియపరచడం మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో మనం సరి చేసుకుందాం గాక. దేవునికి మనం గౌరవం ఇచ్చే స్థితిలో ఉండాలి. హల్లెలూయా. నీ జీవితంలో నువ్వు ప్రాముఖ్యంగా నీ గౌరవం పొందే వ్యక్తి ఫస్ట్ ప్లేస్ ఎవరికి అంటే దేవుని. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుస్తాం. కానీ ఈ రోజులలో క్రైస్తవులు వాళ్ళ కుటుంబాలని గౌరవించే స్థితిలో ఉంటా ఉన్నారు. కుటుంబ సభ్యులను గౌరవిస్తూ సన్మానించే స్థితిలో ఉంటా ఉన్నారు. దేవుణ్ణి విడిచిపెట్టి ఇలాంటి స్థితిలో ఉండడం అనేది అది మంచి విషయం కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనల్ని మనం పరీక్షించుకోవాలి. మనం ఎక్కువగా ఎవరిని గౌరవిస్తున్నాం? మీ పక్కన వాళ్ళని అడగండి, నువ్వు ఎవరిని గౌరవిస్తున్నావు? హల్లెలూయా. రెండవదిగా మనం ఎవరిని గౌరవించాలి అంటే తండ్రి అయిన దేవుణ్ణి అయిపోయింది, కుమారుడైన యేసు ప్రభువును మనము గౌరవించాలి. చూడండి దేవుని వాక్యముల నుండి మత్తయి సువార్త 10వ అధ్యాయం 40వ వచనం. మత్తయి సువార్త 10వ అధ్యాయం 40వ వచనం. మిమ్మును చేర్చుకొనువాడు నన్ను చేర్చుకొనును, నన్ను చేర్చుకొనువాడు నన్ను పంపిన వాని చేర్చుకొనును. స్తోత్రం. హల్లెలూయా. మిమ్మును చేర్చుకొనువాడు నన్ను చేర్చుకొను, నన్ను చేర్చుకొనువాడు నన్ను పంపిన వానిని చేర్చుకొను. వింటున్నారా? అంటే దేవుడు ఎవరినైనా మన జీవితంలోకి పంపిస్తే వారిని నువ్వు చేర్చుకుంటే ఎవరిని చేర్చుకున్నట్టంట? వింటున్నారా?
యేసు ప్రభు, యేసయ్య నీ జీవితంలోనికి ఎవరినైనా పంపించాడు అనుకో, వాళ్ళను చేర్చుకుంటే నువ్వు ఎవరిని చేర్చుకుంటున్నట్టంటే యేసయ్యను చేర్చుకుంటున్నట్టే అంట. ఎవరైతే యేసయ్యను చేర్చుకుంటారో తండ్రిని చేర్చుకున్నట్టే. స్తోత్రం, హల్లెలూయా. అయితే నువ్వు యేసయ్య నీ జీవితంలో పంపిన వారిని గౌరవిస్తే నువ్వెవరిని గౌరవిస్తున్నట్టు? అంతే. దేవుడు నీ జీవితంలోకి పంపించిన వారిని నువ్వు గౌరవించే స్థితిలో ఉంటే నువ్వు డైరెక్ట్గా దేవుణ్ణి గౌరవిస్తున్నట్టే. వారిని సన్మానిస్తున్నట్లయితే నువ్వు దేవుణ్ణి సన్మానిస్తున్నట్టే. నువ్వు వాళ్ళను చేర్చుకోకుంటే ఎవరిని చేర్చుకోనట్టంటే యేసయ్యను చేర్చుకోనట్టే. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము దేవుని యేసయ్య మన జీవితంలో ఇచ్చిన వారిని చేర్చుకునే స్థితిలో ఉంటున్నామా? వాళ్ళను సన్మానించే స్థితిలో ఉంటున్నామా? మనల్ని మనం పరీక్షించుకోవాలి. హల్లెలూయా. మనల్ని మనం పరీక్షించుకోవాలి. యేసయ్య పంపిన వారిని మనం చేర్చుకునే స్థితిలో ఉంటున్నామా? లూకాసు వార్త 10వ అధ్యాయం 16వ వచనం చూడండి. లూకాసు వార్త 10వ అధ్యాయం 16వ వచనం. మీ మాట వినువాడు నా మాట వినును, మిమ్మును నిరాకరించువాడు నన్ను నిరాకరించును, నన్ను నిరాకరించువాడు నన్ను పంపిన వానిని నిరాకరించున నేను. వింటున్నారా? యేసయ్య మన జీవితంలో పంపించిన వారి మాట వింటున్నామంటే ఎవరి మాట వింటున్నట్టు? ఈ మాటలు నా మాటలు కాదు, దేవుని మాటలే. యేసయ్య నీ జీవితంలోకి ఇచ్చిన వారి మాటలు నువ్వు వింటున్నావంటే ఎవరి మాటలు వింటున్నట్టు? యేసయ్య మాటలు వింటున్నట్టు. ఎవరినైతే యేసయ్య పంపాడో వాళ్ళను నువ్వు నిరాకరిస్తే ఎవరిని నిరాకరించినట్టు? నిరాకరించినట్టు. అదేవిధంగా యేసు ప్రభుని పంపింది ఎవరు అంటే తండ్రి అయిన దేవుడు, ఆయనను కూడా నిరాకరించినట్టంట. మనం యేసయ్యను గౌరవించే స్థితిలో ఉంటున్నామా? యేసు ప్రభువును అంగీకరించే స్థితిలో ఉంటున్నామా? ఆయన మాట వినే స్థితిలో ఉంటున్నామా? మనల్ని మనం పరీక్షించుకోవాలి. స్తోత్రం, హల్లెలూయా. మనం ఏ విధంగా జీవిస్తూ ఉన్నాం? అదేవిధంగా ఇంకొక మాట మనం చూస్తాం చూడండి. మత్తయి సువార్త 25వ అధ్యాయం 40వ వచనం. మత్తయి సువార్త 25వ అధ్యాయం 40వ వచనం. మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒకనికి మీరు చేసితిరి గనుక నాకు చేసితిరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మిక్కిలి అల్పులైన నా సహోదరులలో ఒకనికి చేస్తే ఎవరికి చేసినట్టంట? యేసయ్యకి చేసినట్టు. తోటి క్రైస్తవులను వాళ్ళకు మనము ఏమైనా చేస్తే ఎవరికి చేస్తున్నట్టు? దేవునికి చేస్తున్నట్టు. యేసు ప్రభు ఉన్న రోజులలో పలికిన మాటలు, ఆ రోజులలో ఉన్న జనాంగం ఎవరు అంటే యూదులు. యేసు ప్రభు కూడా ఒక యూదుడే కదా. మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఎవరికైనా చేస్తే నాకు చేసినట్టే అంటున్నాడు. అందుకే మనం యూదుల గురించి ప్రార్థన చేయాలి, అందరి గురించి ప్రార్థన చేయాలి, యెరూషలేము క్షేమం గురించి కూడా, ఇజ్రాయేల్ గురించి ప్రార్థన చేయాలి. దేవుడు ఏర్పరచుకున్న జనాంగం వాళ్ళకు చేస్తే తోటి సహోదరులకు, మనం అందరం విశ్వాసముతోటి ఇజ్రాయేలులుగా మార్చబడ్డాం. విశ్వాస గృహములో ఉన్న వారికి, మన తోటి సహోదరులకు మనము ఏమైనా చేస్తే దేవునికి చేసినట్టంట. స్తోత్రం, హల్లెలూయా. అదేవిధంగా కేవలం క్రైస్తవులకే పరిమితి కాదు, ఈ లోకంలో ఉన్న వారికి కూడా నువ్వు ఏదైనా చేస్తే అది దేవునికి చేసినట్టు. సహాయం చేసే వాళ్ళుగా ఉండాలి. హల్లెలూయా. ప్రాముఖ్యంగా ఎవరికి అంటే దేవుని నమ్మిన వారికి. ఈ నా సహోదరులలో ఎవరికైనా మీరు చేస్తే అని దేవుని వాక్యం తెలియపరుస్తుంది. హల్లెలూయా. ఒకవేళ నీ తోటి సహోదరుని తృణీకరించి వాళ్ళని బాధ పెడుతున్నావంటే ఎవరిని బాధ పెడుతున్నట్టు? అంతేనా?
అగ్రియా లేదంటే కొంచెం డౌట్ ఉందా? నో డౌటా? చూడండి దేవుని వాక్యం నుండి అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 3వ వచనం. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం 3వ వచనం. అతడు ప్రయాణము చేయొచ్చు. ఇది ఎవరి గురించి తెలియపరుస్తుందంటే పౌలుగా మారిన సౌలు గురించి. అతడు ప్రయాణము చేయొచ్చు దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశము నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించెను. సౌలు ఏం చేస్తున్నాడు? దమస్కు మార్గాన వెళ్తా ఉన్నాడు, ప్రయాణం చేస్తూ ఉన్నాడు. అకస్మాత్తుగా అంటే సడన్గా ఏమైందంటే ఆయన ఉన్న ప్రదేశంలో చుట్టూ కూడా వెలుగు ప్రకాశించింది. తర్వాత చదవండి. అతడు నేల మీద పడి, సౌలా సౌలా నీవేళ నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరము పలుకుట వినెను. సౌలా సౌలా నన్నేలా హింసించుచున్నావు అని సౌలుని అడగడం, ఆ స్వరం విన్నాడు. ఎవరు? సౌలు విన్నాడు. అప్పుడు సౌలు ఏమంటాడు చూడండి. ప్రభువా నీవెవడవని అతడు అడుగగా ఆయన నేను నీవు హింసించుచున్న యేసును. హల్లెలూయా. సౌలా సౌలా నన్ను ఎందుకు హింసిస్తున్నావు అని అంటే సౌలుకి అర్థం కాలే. ఎవరు నాతో మాట్లాడుతుంది ప్రభువా? నువ్వెవరు? నీ స్వరం ఎప్పుడు విన్నట్టు లేదు, నీ గురించి నాకు తెలియదయ్యా, ఎవరు ప్రభువా అని అడిగితే చెప్తుంది ఎవరు అంటే నువ్వు హింసిస్తున్న యేసును. అయితే వాస్తవానికి డైరెక్ట్గా పౌలు యేసు ప్రభుని హింసించాడా? పౌలు యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచిన తర్వాత దేవుణ్ణి నమ్ముకున్నాడు, అంతేనా? ఆయనకి డైరెక్ట్గా యేసు ప్రభుతోటి పెద్ద కనెక్షన్ కూడా లేదు. అయితే యేసు ప్రభు ఏమంటున్నాడు అంటే నువ్వు నన్ను హింసిస్తున్నావు. అయితే వాస్తవానికి సౌలు ఎవరిని హింసిస్తున్నాడో తెలుసా? దేవుని యొక్క సంఘముని హింసిస్తున్నాడు. క్రైస్తవులుగా పిలువబడిన వారిని హింసిస్తున్నాడు. వాళ్ళు ఎక్కడికి కనిపిస్తే వాళ్ళని కొట్టడం, తిట్టడం, హింసించడం, దూషించడం, చంపడం, ఇది చేసుకుంటూ తిరుగుతూ ఉన్నాడు. ఇదంతా ఎవరు గమనిస్తున్నారో తెలుసా? దేవుడు గమనిస్తున్నాడు. అందుకే వెలుగు ప్రకాశించింది. అంటున్నాడు సౌలా సౌలా నన్ను ఎందుకు హింసిస్తున్నావు అనేసరికి అర్థం కాలే. అయ్యా ఎవరు ప్రభువా నువ్వు? నేను యేసయ్యను, నువ్వు హింసిస్తున్న యేసును. అంటే క్రైస్తవులను హింసిస్తుంటే ఎవరిని హింసిస్తున్నట్టు తెలుసా? యేసయ్యను హింసిస్తున్నా. కొన్నిసార్లు మనం అనుకుంటాం నేను పొందుతున్న హింస ఎవరు గుర్తించట్లేదు, తెలియట్లేదు అనుకుంటున్నామేమో. యేసయ్య గమనిస్తున్నాడు. హల్లెలూయా. ఎవరైతే ఆయన నిమిత్తము శ్రమ పొందుతారో వాళ్ళు ధన్యులు. ఒకవేళ హింసిస్తున్న వారు ఉన్నట్లయితే వారు రక్షణ పొందాలి. క్రైస్తవులను ఇబ్బంది పెట్టే పరిస్థితిలో ఉంటున్నట్లయితే దేవుడు దర్శించి వాళ్ళతో మాట్లాడుతున్న విషయం ఏంటి అంటే నువ్వు హింసిస్తున్న క్రీస్తుని నేనే, నా బిడ్డల్ని హింసిస్తే నన్ను హింసించినట్టే అని తెలియపరుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఎలాంటి స్థితిలో ఉంటున్నాం? యేసయ్యను గౌరవించే స్థితిలో ఉంటున్నామా? మీ పక్కన వాళ్ళు అడగండి, యేసయ్యను గౌరవించే స్థితిలో ఉంటున్నావా? యేసయ్యను గౌరవించాలి. నేను పంపిన వాణిని చేర్చుకునివాడు నన్ను చేర్చుకున్నట్టే. వింటున్నారా? ఈ లోకానికి యేసు ప్రభువు తండ్రి పంపడం వల్ల వచ్చాడు. యేసు ప్రభుని ఎవరైతే చేర్చుకుంటారో వారు ఎవరిని చేర్చుకున్నట్టు? తండ్రిని చేర్చుకున్నట్టే. అదేవిధంగా యేసు ప్రభు ఎవరినైతే పంపుతాడో వాళ్ళను నువ్వు చేర్చుకుంటే యేసయ్యను చేర్చుకున్నట్టే. కొన్నిసార్లు మనకి ఇక్కడనే ఇబ్బంది అవుతుంది. నేను యేసయ్యనే చేర్చుకుంటా, నేను మనుషులను చేర్చుకోను. చూసిర్రా కొంతమందిని? నాకు యేసయ్య కావాలి, మనుషులు వద్దు. ఆ మనిషిని పంపేది ఎవరు? ఆ పంపిన మనిషిని నువ్వు తృణీకరిస్తుంటే ఎవరిని తృణీకరిస్తున్నట్టు? యేసయ్యనే తృణీకరించుకుంటూ నువ్వు అనేది ఏంటంటే నాకు యేసయ్య కావాలి. కొన్నిసార్లు కొంతమంది జీవితంలో ఇట్లానే ఉంటుంటాయి. యేసు ప్రభును తృణీకరించే స్థితిలో ఉంటుంటారు తెలియకుండానే.
మనం యేసయ్య మన జీవితంలో పంపించిన వారిని స్వీకరించే స్థితిలో ఉందముగాక. ఇక్కడ నేను సువార్త ప్రకటిస్తున్నానంటే నన్ను అపాయింట్ చేసింది ఎవరు? అయ్యగారు, పెద్ద అయ్యగారు కదా. అయ్యగారు పంపిన వ్యక్తిని నువ్వు స్వీకరిస్తున్నావు అంటే ఎవరిని స్వీకరిస్తున్నట్టు? హల్లెలూయా. నేనెవరినైనా పంపాను అనుకో, ఆ వ్యక్తిని నువ్వు స్వీకరిస్తే ఏమవుతుంది? అర్థమవుతుందా? క్లియరా? మమ్మల్ని అందరినీ పంపుతుంది ఎవరు? కాబట్టి మీరు ఎవరిని స్వీకరిస్తున్నట్టు? అది మనం గమనించాలి. చాలాసార్లు ఇది మిస్ అయిపోతుంటాం క్రైస్తవులంగా. అందుకే దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. మనం స్వీకరించే స్థితిలో ఉండాలి. దేవుడు మన జీవితంలో పంపించిన వారిని మనం స్వీకరించినప్పుడు మనం దేవుణ్ణి స్వీకరించినట్లే. మనం అది గ్రహించాలి. వాళ్ళని తృణీకరిస్తే నువ్వు దేవుణ్ణి తృణీకరించినట్టే. వాళ్ళని హింసిస్తే నువ్వు దేవుణ్ణి. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నువ్వు దేవుడు పంపించిన వారిని స్వీకరించే స్థితిలో ఉన్నావా, లేదంటే తృణీకరించే స్థితిలో ఉన్నావా? నిన్ను నువ్వు పరీక్షించుకోవాలి. హల్లెలూయా. అదేవిధంగా మూడవది, పరిశుద్ధాత్మ దేవుణ్ణి నువ్వు సన్మానించాలి, గౌరవించాలి. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 29వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 29వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10:29 దేవుని వాక్యం ఈ విధంగా తెలియపరుస్తుంది. ఇట్లుండగా దేవుని కుమారుని పాదములతో త్రొక్కి తాను పరిశుద్ధపరచబడుటకు సాధారణమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి, ఇక్కడి నుంచి చూడండి, కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించిన వాడు ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడుగా ఎంచబడునని మీకు తోచును. కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించినవాడు అంటే కొంతమంది ఎవరిని తిరస్కరిస్తున్నారంటే పరిశుద్ధాత్మను తిరస్కరిస్తున్నారు. ప్రేమైన దేవుని బిడ్డారా, మనము పరిశుద్ధాత్మ దేవుణ్ణి సన్మానించే స్థితిలో ఉండాలి. ఆయన అంగీకరించే స్థితిలో ఉండాలి. ఆయనకు విధేయత కలిగి ఆయనకు మనల్ని మనము సమర్పించుకునే స్థితిలో ఉండాలి. ఆయనకు లోబడి జీవించాలి. పరిశుద్ధాత్మ దేవుణ్ణి కలిగి మనం జీవించడానికి ప్రయాసపడాలి. కృపకు మూలముగు ఆత్మను తిరస్కరించిన వాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో నిన్ను నువ్వు పరీక్షించుకో. పరిశుద్ధాత్మ దేవుణ్ణి నువ్వు తిరస్కరించే స్థితిలో ఉంటున్నావా? దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుణ్ణి తిరస్కరించే స్థితిలో మన జీవితములు ఉంటున్నాయా? పరిశుద్ధాత్మ దేవుడు అభిషేకము ద్వారా అనేకులను నడిపిస్తూ ఉంటాడు. వింటున్నారా? అయితే అభిషేకించేది ఎవరు అంటే పరిశుద్ధాత్మ దేవుడే. ఆ అభిషేకించబడిన వ్యక్తిని నువ్వు గౌరవిస్తున్నావంటే ఎవరిని గౌరవిస్తున్నట్టు? పరిశుద్ధాత్మ దేవుణ్ణి. హల్లెలూయా. మనం అది గమనించాలి. అభిషేకమునకు చాలా గౌరవం ఇవ్వాలి, రెస్పెక్ట్ ఉండాలి మనకి. పరిశుద్ధాత్మ దేవుని కార్యములంటే మనకు హై ఎస్టీమ్, హై రెస్పెక్ట్ ఉండాలి. మనం ఎలాంటి స్థితిలో ఉంటున్నాం? దేవుని వాక్యంలో పరిశుద్ధాత్మ దేవునికి అభిషేకమునకు గౌరవం ఇచ్చిన ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన ఎవరు అంటే దావీదు. చూడండి దేవుని వాక్యంలో నుండి కీర్తనల గ్రంథము 105వ అధ్యాయము 14వ వచనం. నేను అభిషేకించిన వారిని ముట్టకూడదనియు నా ప్రవక్తలకు కీడు చేయకూడదనియు ఆయన ఆజ్ఞ ఇచ్చి, నేను అభిషేకించిన వారిని ముట్టకూడదు. వింటున్నారా? దేవుడు అభిషేకించిన వారిని మనం ముట్టడం అది ఇబ్బందికరంగా మారుతుంది. దేవుడు అభిషేకించిన వారిని మనం ముట్టకూడదు. వింటున్నారమ్మా? వింటున్నారా? కొంచెం వింటలేరు అట్ట అనిపిస్తుందా?
ఒకసారి అందరూ లేచి నిలబడండి, ఒకసారి చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుద్దాం. దేవుని వాక్యం వినకుండా చేస్తున్న ప్రతి ఒక్క దురాత్మ యేసు నామములో తొలగిపోవును గాక, యేసు నామములో విడుదల వచ్చును గాక. ముయ్యబడిన చెవులు యేసు నామములో తెరవబడును గాక, ముయ్యబడిన హృదయం యేసు నామములో తెరవబడును గాక. హల్లెలూయా. ఈ సమయంలో మనమందరం కూర్చుందాం. దావీదు పరిశుద్ధాత్మ దేవునికి చాలా గౌరవం ఇవ్వడం మనం చూస్తూ ఉన్నాం. నేను అభిషేకించిన వారిని ముట్టకూడదు. సమూయేలు మొదటి గ్రంథం 24:6 చూడండి. సమూయేలు మొదటి గ్రంథం 24వ అధ్యాయం 6వ వచనం. ఇతడు యెహోవా చేత అభిషేకము నొందినవాడు గనుక యెహోవా చేత అభిషిక్తుడైన నా ప్రభువునకు నేను ఈ కార్యము చేయను, యెహోవాను బట్టి అతని నేను చంపను అని తన జనులతో చెప్పాను. స్తోత్రం. హల్లెలూయా. గట్టిగా చెప్తాం హల్లెలూయా. వింటున్నారా? ఇది ఎవరు చెప్తున్నారంటే దావీదు చెప్తున్నాడు. ఎవరి గురించి చెప్తున్నాడు అంటే సౌలు గురించి చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు అంటే సౌలు దేవుని ద్వారా అభిషేకించబడ్డాడు. దేవుడు అభిషేకించిన అభిషేక్తుణ్ణి ఆయన జోలికి నేను పోను, ఆయనను చంపనని చెప్తా ఉన్నాడు. సౌలు ఏం చేస్తున్నాడో తెలుసా? దావీదుని చంపడానికి చూస్తున్నాడు. అంటే ఇప్పుడు దావీదుకున్న శత్రువు ఎవరు? సౌలే. కానీ దావీదు ఏం చేస్తున్నాడో తెలుసా? నా శత్రువు నా ముందున్నా కానీ నేను చంపను. ఎందుకంటే చంపలేక కాదు, అవకాశం లేక కాదు. ఎందుకు అంటే ఒకటే ఒక కారణం, ఆయన దేవుని ద్వారా అభిషేకించబడ్డాడు. ఆయన్ని ముట్టుకోవడం నా పని కాదు. స్తోత్రం. హల్లెలూయా. అందుకే వచ్చిన అవకాశాలు కూడా విడిచిపెడతాడు. సుమారుగా 7 సార్లు దేవుని వాక్యంలో దావీదు ఇదే మాట చెప్తుంటాడు. ఏం చెప్తాడంటే నేను దేవుని ద్వారా అభిషేకింపబడిన వ్యక్తిని నేను ముట్టుకోను, నాకొద్దు. అతన్ని ముట్టుకుంటున్నా అంటే ఎవరిని ముట్టుకుంటున్నట్టు? చూసిరా ఎంత ఆలోచించి దావీదు అడుగులేస్తున్నాడో, ఎంత జ్ఞానముతోటి ఆలోచిస్తున్నాడో. ప్రేమైన దేవుని బిడ్డలారా, మనం ఎలాంటి స్థితిలో ఉంటున్నాం? ఒకరు ఇట్లనే చర్చికి వెళ్ళినారంట. వింటున్నారా? దేవుని మందిరంలో కొందరు దేవుని వాక్యాన్ని ఆసక్తితోటి వింటారు, కొందరేమో ఆసక్తి లేకుండా వింటుంటారు. నీదే బ్యాచ్ అని అడగండి మీ పక్కన వాళ్ళని. ఆసక్తి బ్యాచా, ఆసక్తి లేని బ్యాచా? ఆసక్తి లేని బ్యాచ్ వాళ్ళందరూ ఏస్తున్నావులో ఆసక్తి కలిగిన బ్యాచ్లోకి షిఫ్ట్ అవుదురుగాక. ఆసక్తి బ్యాచ్ అందరూ అత్యాసక్తి బ్యాచ్లోనికి ప్రవేశించుదురుగాక. ఆసక్తితోటి దేవుని వాక్యాన్ని వినేవాళ్ళు ఉంటారు. ఒక ఆమె వచ్చిందంట, దేవుని వాక్యం అంటే చాలా ఆసక్తి మాకి. వెనక ఆమె ఫ్రెండు ఒక వ్యక్తి కూర్చొని ఉన్నాడు. ఈమెకు ఆసక్తి, ఏమి ఆసక్తి? దేవుని వాక్యం అంటే. వెనక చూసుకుంది, ప్లేస్ లేదు పక్కన కూర్చోడానికి. వెనక ఉండేసరికి ఈ వెనక బ్యాచ్ ఏం బ్యాచ్ అంటే కొంచెం ఆసక్తి తక్కువ బ్యాచ్. ఈ బ్యాచ్ ఈమె మంచిగా వింటా ఉంది. ఆసక్తిగా వినే వాళ్ళ ఉద్దేశం ఏముంటుందంటే నా పక్కన వాళ్ళు కూడా వినాలి. చూసిరా కొన్నిసార్లు నేను కూడా ఇంట్లో అప్పుడప్పుడు ఏదైనా వీడియో అయినా ఏదైనా రీల్ నచ్చితే ఇంట్లో చూపిస్తుంటా. తమ్మునికి, మమ్మీకి, డాడీ ఉంటే డాడీకి చూపిస్తున్నప్పుడు మా మమ్మీకి చూపిస్తున్నా అనుకో, చూస్తుంటుంది, చూసుకుంటూనే మాట్లాడేస్తుంటుంది. ఒక లైన్ వినంగానే మాట్లాడుతుంది. నా బాధ ఏంటంటే ఈ మాట్లాడేసరికి నెక్స్ట్ లైన్ మిస్ అయిపోతుంది. మళ్ళీ ఏం చేస్తా అంటే మళ్ళీ రివర్స్ పెడతా. అమ్మ మొత్తం విను, తర్వాత మాట్లాడుకుందాం. మళ్ళీ వినిపిస్తా. ఎందుకు? ఆ విషయం ఆ వ్యక్తి కూడా వినాలి. అలాంటి ఆమెనే అంట ఈమె కూడా. చర్చిలో ఉన్న ఆమె వెనకలో ఉన్నాడు, ఇంటడో ఈనోడు అని పెన్ను తీసుకొని గుచ్చుతా ఉందంట. అరే మంచి వాక్యం చెప్తున్నాడు, ఈ పాయింట్ వినాలని అనిపించినప్పుడల్లా ఏం చేస్తుంది? తట్టడమో ఏదో ఒకటి చేస్తూ ఉందంట. ఏ పాయింట్ మిస్ కావద్దని. ఈమెకి ఏదైతే ఇది మంచి పాయింట్ దేవుని వాక్యాలు, అరే ఇది సూపర్ పాయింట్ అని అనిపించిన పాయింట్స్ కల్లా ఏం చేస్తుంది?
పక్కన వాళ్ళని కదిలిస్తుంది. మీ పక్కన వాళ్ళని కదిలియండి ఒకసారి. కదిలేండి ఏమనుకోర్లే, అంత మనోళ్ళే. హల్లెలూయా. ఇట్లా కదిలిస్తా ఉందంట. అంత వాక్యం అయిపోయిన తర్వాత వెనకకి చూస్తే ఈమె ఫ్రెండ్ కాదంట. వింటున్నారా? అంతసేపు పెన్ను తీసుకొని గుచ్చుతుంది, ఏదేదో చేస్తుంది. అయిపోయిన తర్వాత వెనకకి చూస్తే ఆయన లేడు. ఇక అయిపోయింది, ఆమెకు అర్థమైంది నా పని. ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఇంతసేపు వేరే వ్యక్తిని ఆమె ముట్టుకుంది, దానివల్ల ఆమె ఏదో ఒక పరిస్థితి ఎదుర్కోవాలి ఇప్పుడు. అయితే నువ్వు కొంతమంది ఏం చేస్తున్నారంటే పోయి ఎవరిని ముట్టుకుంటున్నారంటే దేవుడు అభిషేకించిన వారిని ముట్టుకుంటున్నారు. వింటున్నారా? అంటే ఎవరిని ముట్టుకుంటున్నట్టు చూసినరా? అంటే దేవుణ్ణి ముట్టుకుంటున్నామంటే అది ఎంత భయంకరమైన పరిస్థితి. అందుకే దేవుని ద్వారా అభిషేకించబడిన వారితోటి మనం జాగ్రత్తగా ఉండాలి. మన పరిస్థితి, మన ప్రవర్తన బాగుండాలి. హల్లెలూయా. అంటే దేవుని ద్వారా అభిషేకించబడిన వారి జోలికి వస్తే నువ్వు ఎవరి జోలికి వెళ్తున్నట్టు అంటే దేవుని జోలికి వెళ్తున్నట్టు. దేవుడే డైరెక్ట్గా దిగుతాడు నీకు విరుద్ధంగా. దేవుడే డైరెక్ట్ యుద్ధం ప్రకటిస్తాడు. అప్పుడు నువ్వు చాకులు తెచ్చుకో, బాంబులు తెచ్చుకో, ఏమి చేయలేవు. అందుకే జాగ్రత్తగా ఉండాలి. దేవుని ద్వారా అభిషేకించబడిన వారి జోలికి వెళ్ళడానికి మనం సాహసం చేయకూడదు. హల్లెలూయా. ఈ రోజులలో కొందరు చాలా కఠినమైన పరిస్థితులు ఎందుకు తెచ్చుకుంటారో తెలుసా? దేవుని ద్వారా అభిషేకించిన బడిన వారికి వ్యతిరేకంగా మాట్లాడి చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు తీసుకొచ్చుకుంటారు. మనం ఎలాంటి స్థితిలో ఉంటున్నాం? ఒకసారి నాన్న చెప్తా ఉంటాడు, మేము చిన్నగా ఉన్నప్పుడు నల్గొండలో పరిచర్య చేసేది. ఒక అతను వచ్చి ఎప్పుడు పరిచర్య మేము ప్రార్థన నడుపుతున్న ప్లేస్లో వచ్చి గొడవలు పెట్టేవాడంట. వచ్చి మైకులు బీకేసి వెళ్ళేవాడంట. ఎంత చెప్పినా మారట్లేడు. ఇక మమ్మీ డాడీ మేమందరం కూడా వెళ్ళి మేము చేయగలిగింది వాళ్ళతో గొడవలు లేకుండా పీకేసి వెళ్ళిపోతే ఆయన వెళ్ళినాక మళ్ళీ మైకులు పెట్టుకొని చేసుకోవడం ఇట్లా చేస్తుండే వాళ్ళంట. కొంతకాలంకి ఏం తెలిసిందో తెలుసా? చర్చి సంఘ సభ్యులు వచ్చి, అయ్యగారు మీకు ఈ విషయం తెలిసిందా అన్నారంట. ఏమైందమ్మా అంటే, మొన్నటిదాకా మిమ్మల్ని ఇబ్బంది చేసి మీ మీదకి వచ్చిన వ్యక్తి ఘోరమైన యాక్సిడెంట్లో చనిపోయాడు. ఎట్లా చనిపోయాడంటే ఆయన పార్ట్స్ కూడా, శరీరం కూడా దొరకలేదంట. అంటే కొన్నిసార్లు మనం ఎవరి జోలికి వెళ్తున్నాం అనేది జాగ్రత్తగా చూసుకోవాలి. దేవుడు అభిషేకించిన వారితో ఎవరు ఉంటారు అంటే దేవుడే ఉంటాడు. వారి జోలికి వెళ్ళడం మన పని కాదు. వారిని ఎవరు అభిషేకించారు అంటే దేవుడు అభిషేకించాడు. ఒకవేళ వారిలో నీకు ఏదైనా ఇబ్బంది కనిపిస్తే సరిచేయాల్సింది ఎవరు? అభిషేకించిన దేవుడు చూసుకుంటాడు. మన పని ఏంది? ప్రేమైన దేవుని బిడ్డలారా, దావీదు చాలా జ్ఞానంతోటి అడుగులు వేశాడు. హల్లెలూయా. మనం ఎలాంటి స్థితిలో ఉంటున్నాం? అందుకే దావీదు చనిపోయినప్పుడు ఆయన గురించి ఏం తెలియపరచబడిందంటే, చూడండి, సమూయేలు 2వ గ్రంథం 23వ అధ్యాయం 1వ వచనం. సమూయేలు 2వ గ్రంథము 23వ అధ్యాయం 1వ వచనం. దావీదు రచించిన చివరి మాటలు ఇవే. యెష్షయి కుమారుడగు దావీదు పలికిన దేవోక్తి ఇదే. యాకోబు దేవుని చేత అభిషిక్తుడై మహాధిపత్యము నొందిన వాడును, ఇజ్రాయేలుల స్తోత్ర గీతములను మధుర గానము చేసిన గాయకుడునగు దావీదు పలికిన దేవోక్తి. హల్లెలూయా. యాకోబు దేవుని చేత అభిషిక్తుడై. హల్లెలూయా. ఎప్పుడైతే అభిషేకించిన వ్యక్తిని గౌరవించాడో ఇతను కూడా అభిషేకించబడ్డాడు. స్తోత్రం. హల్లెలూయా. సౌలు తర్వాత దేవుడు ఎవరిని ఏర్పరచుకోవాలని ఆలోచించినప్పుడు దేవునికి కనిపించిన వ్యక్తి ఎవరు అంటే దావీదు. ఎందుకంటే అభిషేకము గురించి, అభిషేకించబడిన వారి గురించి అతడు చాలా జాగ్రత్తగా ఆలోచించేవాడు. వాళ్ళకు గౌరవం ఇచ్చేవాడు.
వాళ్ళను సన్మానించేవాడు. ప్రాణం పోయే పరిస్థితులు వస్తున్నా కానీ వాళ్ళ జోలికి నేను వెళ్ళను, వాళ్ళు నా జోలికి రాని. వాళ్ళు నా జోలికి వస్తే ఎవరు చూసుకుంటారు? దేవుడు చూసుకుంటాడు. నా పని మాత్రం వాళ్ళ జోలికి వెళ్ళడము కాదు. మనం ఎలాంటి స్థితిలో ఉంటున్నాం? ఒక టైంలో ఒక పెద్ద దేవుని సేవకుని గురించి ఒక అతను క్రిటిసైజ్ చేస్తూ రాసిండంట. బలంగా దేవుడు వాడుకుంటున్న ఒక ప్రవక్త గురించి రాసి ఆ బుక్ను పబ్లిష్ చేసుకున్నాడంట. కొంతకాలానికి ఆయన పరిచర్య, ఆయన భార్య, ఆయన కుటుంబం అంతా కూడా చెల్లచెదరైపోయిందంట. పెద్ద సంఘం అంట, సంఘం లేని స్థితిలోనికి వచ్చేసి చెరసాలకు పోయే పరిస్థితి కూడా వచ్చిందంట. కొన్నిసార్లు మన జీవితంలో మనం ఎవరితో డీల్ చేస్తున్నాం అనేది చాలా ఆలోచించుకొని ముందుకు వేయాలి. హల్లెలూయా. బహు జాగ్రత్తగా మనం అడుగులు వేయాలి. హల్లెలూయా. అదేవిధంగా మనం ఎవరిని గౌరవించాలి అంటే, దేవుడు మనకిచ్చిన ప్రవక్తలను మనం గౌరవించే స్థితిలో ఉండాలి. మార్కు సువార్త 6వ అధ్యాయం 4వ వచనం చూడండి. మార్కు సువార్త 6వ అధ్యాయం 4వ వచనం. అందుకు యేసు, ప్రవక్త తన దేశములోను తన బంధువులలోను తన ఇంటి వారిలోను తప్ప మరి ఎక్కడను ఘనహీనుడు కాడని చెప్పెను. వింటున్నారా? యేసు ప్రభు చెప్తున్నాడు, ప్రవక్త తన దేశములో బంధువులలో తన ఇంటి వారిలో తప్ప ఎక్కడ కూడా ఘనహీనుడు కాడు. ఘనహీనుడు అంటే ఘనత పొందనివాడు కాదు. యేసు ప్రభు తన సొంత వారి మధ్యలోకి వెళ్ళినప్పుడు వాళ్ళు ఆయనకి ఘనత ఇచ్చే స్థితిలో లేరు. వింటున్నారా? యేసు ప్రభువును గౌరవించే స్థితిలో లేరు. వెళ్ళగానే యేసు ప్రభువుని చూసి ఏమంటున్నారు? ఈయన మా కార్పెంటరే మా ఇంట్లో ఏం చేసిండు? తలుపులు, టేకు తలుపులు చేసిండు యేసయ్య. ఇంకేం చేసిండు? కిటికీలు, టేబుల్, ఇవన్నీ చేస్తాడు. ఈయన తెలిసే, యోసేపు కొడుకే కదా, తమ్ముడే నాకు ఆయన. అంటే ఘనహీనత, ఘనపరిచే స్థితిలో లేరు అక్కడ. సొంత వాళ్ళు ఇలాంటి స్థితిలో ఉన్నారు. అందుకని ఏం జరిగిందో తెలుసా? తర్వాత వచనం చూడండి, 5వ వచనం. అందువలన కొద్దిమంది రోగుల మీద చేతులుంచి వారిని స్వస్థపరచుట తప్ప మరి ఏ అద్భుతమును ఆయన అక్కడ చేయజాలకపోయెను. వాళ్ళ మధ్యలో యేసు ప్రభు అద్భుతములు చేయజాలకపోయిండంట. వింటున్నారా? యేసు ప్రభు దేవుని కుమారుడి లోకానికి వస్తేనే ఆయనే అద్భుతాలు చేయలేకపోయాడు. కారణం ఏంటి అంటే, ఘనపరిచేవారు లేరు, ఘనత ఇచ్చేవారు లేరు, యేసు ప్రభును సన్మానించేవారు లేరు, గౌరవించేవారు లేరు. దానివలన వాళ్ళ జీవితంలో అద్భుతాలు జరగలేదు. కొంతమంది జీవితంలో అద్భుతాలు కోల్పోవడానికి కారణం ఏంటో తెలుసా? దేవుని ప్రవక్తలను, దేవుడు మన జీవితంలో ఇచ్చిన వారిని మనం గౌరవించలేని స్థితిలోనికి వెళ్ళినప్పుడు మనం కొన్ని అద్భుతాలు మిస్ అయిపోతూ ఉంటాం. మన జీవితంలో అద్భుతం అవసరమే. ఆ సమయానికి నీ జీవితంలో అద్భుతం జరగాలి, కానీ అద్భుతం జరగట్లేదు. కారణం ఏంటి అంటే, నువ్వు సన్మానించే స్థితిలో లేవు. నా మాటలు కదా, అంతే కదా. యేసు ప్రభు చేయలేకపోయిండు, చేయజాలకపోయిండంట. నీ జీవితంలో దేవుని కార్యములు కొన్నిసార్లు జరగకపోవడానికి కారణం ఏంటి అంటే ఇదే, దేవుణ్ణి సన్మానించలేని స్థితి, దేవుని గౌరవించలేని స్థితి. దేవుని సేవకులు కొన్నిసార్లు ప్రవచిస్తూ ఉంటారు. దేవుని సేవకులు ఏదైనా మాట నీకు తెలియపరుస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ ప్రేరణతో దాన్ని నువ్వు నమ్మాలి. వారి మాటలను నువ్వు సన్మానించినప్పుడు అది నీ జీవితంలో నెరవేర్చబడుతుంది. హల్లెలూయా. మనం ఎలాంటి స్థితిలో ఉంటున్నాం? దేవుని ప్రవక్తలను మనం గౌరవించే స్థితిలో ఉంటున్నామా? కొన్నిసార్లు వాళ్ళను సరైన రీతిలో మనము
చూడకపోతే మన జీవితం అంతా ఎడారిగా మారిపోతుంది. మన జీవితంలో ఏ అభివృద్ధి ఉండదు. ఎంతమందికి అభివృద్ధి కావాలా? యేసు నామములో మన జీవితంలో అభివృద్ధి వచ్చునుగాక. నువ్వు దేవుని సేవకులను సన్మానిస్తున్న కొలది, వారి మాటలను నువ్వు విధేయతతో వింటూ అనుసరిస్తున్న కొలది నీ జీవితంలో అభివృద్ధి వచ్చునుగాక. నీ జీవితంలో అద్భుతం యేసు నామములో జరుగునుగాక. అది ఉండాలి. గౌరవం, సన్మానం ఉండాలి. సన్మానించే వాళ్ళంగా ఉండాలి. దేవుని సేవకుల మాటలను సన్మానించాలి. హల్లెలూయా. మనం ఎలాంటి స్థితిలో ఉన్నాం? దేవుని సేవకులను గౌరవించే స్థితిలో ఉంటున్నామా? ఎక్కడైతే దేవుణ్ణి సన్మానించబడే పరిస్థితులు ఉంటాయో, ఎక్కడైతే దేవుని సేవకులను సన్మానించే పరిస్థితి ఉంటుందో అక్కడ అద్భుతాలు జరుగుతాయి. వారి జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. నీ జీవితంలో అద్భుతాలు జరగాలంటే నువ్వు దేవుణ్ణి గౌరవించాలి. దేవుని ప్రవక్తలను, దేవుని సేవకులను నువ్వు గౌరవించే స్థితిలో ఉండాలి. హల్లెలూయా. మనం ఎలాంటి స్థితిలో ఉంటున్నాం? గౌరవించే స్థితిలో ఉంటున్నామా? ఒకసారి ఒకరింటికి మా ఫ్రెండ్ని తీసుకొని వెళ్ళిన. వింటున్నారమ్మా? మా ఫ్రెండ్ని తీసుకొని ఒక విజిటింగ్కి వెళ్ళిన. ఆ ఫ్రెండ్ ఏమో దేవుణ్ణి నమ్ముకోలేదు, ఈ లోక సంబంధం వ్యక్తి. కాకపోతే కొంచెం నాతో ఉండడము ఆ ఇష్టం, అదేవిధంగా వానితో ఉండడం నాకు కూడా ఇష్టం. కాబట్టి ఒకసారి అతన్ని తీసుకొని దేవుని నమ్మిన వాళ్ళు ఒకరింటికి విజిటింగ్కి వెళ్ళాను. విజిటింగ్కి వెళ్ళినప్పుడు నేను లోపలికి వెళ్ళగానే అందరు కూడా లేచి నిలబడి గౌరవించడం. నేను కూర్చున్న తర్వాత అయ్యా కూర్చోండి అంటే కూడా ఏమొద్దయ్యా అని వాళ్ళు నిలబడి ఉంటా ఉన్నారు. ఇవన్నీ ఎవరు గమనిస్తున్నారు? నా ఫ్రెండ్ గమనిస్తూ ఉన్నాడు. నేను మాట్లాడుతున్నంత సమయము వాళ్ళు చాలా కాన్సన్ట్రేషన్ తోటి వింటున్నారు. నేను ఇస్తున్న సలహాలన్నీ కూడా తీసుకుంటున్నారు. ఇవన్నీ ఎవరు గమనిస్తున్నారు అంటే మా ఫ్రెండ్ గమనిస్తూ ఉన్నాడు. వానికి అర్థం కావట్లే. బయటికి వచ్చిన తర్వాత అంటున్నాడు, అరే నీకేంద్ర ఇంత గౌరవం ఇస్తున్నారు? ఎందుకంటే వాడు నాకు గౌరవం ఇస్తాడా? ఫ్రెండ్స్ గౌరవం ఇస్తారా? ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఎవరికి గౌరవం ఇవ్వాలనేది గుర్తించే స్థితిలో ఉండాలి. స్తోత్రం. హల్లెలూయా. దాన్ని బట్టే నీ జీవితంలో అభివృద్ధి కలుగుతుంది. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుణ్ణి నువ్వు గౌరవిస్తే నీ జీవితంలో అభిషేకం పొందుతావు. ప్రవక్తల్ని గౌరవిస్తే నీ జీవితంలో కొన్ని కార్యములు జరుగుతాయి. నువ్వు దేవుని ద్వారా అభిషేకించబడాలంటే అభిషేకించబడిన వారిని నువ్వు గౌరవించాలి. వాళ్ళని తృణీకరిస్తూ, వాళ్ళని హేళన చేస్తూ నువ్వు జీవిస్తే నువ్వు దేవుని ద్వారా ఎలా అభిషేకించబడతావు? నువ్వు దేన్నైతే హేళన చేస్తావో అది నీకు దూరం అవుతుంది. వింటున్నారా? నువ్వు ఎవరినైతే హేళన చేస్తావో వాళ్ళు నీకు దూరం అవుతారు. నువ్వు పరిశుద్ధాత్మ దేవుణ్ణి హేళన చేసే స్థితిలో ఉన్నావు అనుకో, పరిశుద్ధాత్మ దేవుని ద్వారా అభిషేకించబడిన వారికి నువ్వు విరుద్ధంగా మాట్లాడుతుంటే ఎవరికి దూరం అవుతున్నావు? దేవుడు నిన్ను వాడుకోడు. ఎందుకంటే ఇంతకుముందు దేవుడు అభిషేకించిన వారు నువ్వు గౌరవించలేని స్థితిలో ఉన్నావు. హల్లెలూయా. మనం ఎలాంటి స్థితిలో ఉంటున్నాం? అదేవిధంగా ఎవరిని గౌరవించాలి అంటే తండ్రులను మనం గౌరవించే స్థితిలో ఉండాలి. తండ్రులను గౌరవించే స్థితిలో ఉండాలి. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 2వ వచనం. ఎఫెసీ 6:2. నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపుము. స్తోత్రం. హల్లెలూయా. నీ తండ్రిని నువ్వు సన్మానించే స్థితిలో ఉండాలి. హల్లెలూయా. నీ తల్లిదండ్రులను ఇద్దరిని సన్మానించాలి. అయితే ప్రాముఖ్యంగా నువ్వు నీ తండ్రితోటి బహు జాగ్రత్తగా ఉండాలి. వింటున్నారమ్మా? ఎవరితోటి జాగ్రత్తగా ఉండాలి? తండ్రి చెప్పే మాటలతోటి, తండ్రి పలికే మాటలు నీ జీవితంలో చాలా ప్రాధాన్యమైన పాత్ర వహిస్తుంది. మనము తండ్రి మాటలను
మనం గౌరవించే స్థితిలో ఉండాలి, వారిని సన్మానించే స్థితిలో ఉండాలి. వింటున్నారా? నోవాకు 3 కుమారులు. ఎవరు? వాళ్ళలో ఒక అతను ఏం చేశాడు అంటే తండ్రిని అవమానపరిచాడు, తద్వారా శాపాలకు గురయ్యాడు. వింటున్నారా? కాబట్టి మన తండ్రులు మంచిగా మాట్లాడేటట్టు మన ప్రవర్తన ఉండాలి. వాళ్ళు దీవిస్తే నీ జీవితంలో అది దీవెనగా మారుతుంది. నీ తండ్రి దేవుని నమ్మినా నమ్మకున్నా వాళ్ళతో నీ సహవాసం అనేది చాలా ప్రాముఖ్యం. వాళ్ళతో నీకుండే రిలేషను చాలా ఇంపార్టెంట్. వాళ్ళు ఏదైనా పలికితే నీ జీవితంలో జరగడానికి జరుగుతుంది చాలా వరకు. మనం ఎలాంటి స్థితిలో ఉంటున్నాం? 3వ వచనం, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు వగుదువు, ఇది వాగ్దానముతో కూడిన ఆజ్ఞలలో మొదటిది. స్తోత్రం, హల్లెలూయా. వాగ్దానముతో కూడిన ఆజ్ఞలు ఇవి. తల్లిని తండ్రిని సన్మానించాలి. సన్మానించాలంటే గౌరవించాలి. తల్లిదండ్రులను గౌరవించే స్థితిలో మనం ఉంటున్నామా? కొందరికి తల్లిదండ్రులు అంటే గౌరవమే ఉండదు, తల్లిదండ్రులు అంటే లెక్క ఉండదు. తద్వారా నీకేమవుతుందో తెలుసా? దీనికి ఏంటంటే వాగ్దానంతో కూడిన ఆజ్ఞ. వాగ్దానం అంటే ఏంటంటే ప్రామిస్. ఏం ప్రామిస్ అంటే దీర్ఘాయుష్మంతుడు అవుతావు. దీర్ఘాయుష్మంతుడు అంటే ఎక్కువ కాలం జీవిస్తావు. ఎంతమందికి ఎక్కువ కాలం జీవించాలని ఉంది? ఎంతమందికి మధ్యలోనే ఉందా? ఎవరికైనా అయ్యా ఏం బతుకుతలే అయ్యా ఉట్టిదే. ఎవరైనా వచ్చి నేను చంపేస్తా అంటే అమ్మో నన్ను చంపకయ్యా, నన్ను చంపకయ్యా, వదిలేయ్యా, నీ కాలు మోగుతాయ్యా. ఎందుకు? ఆశ. అయితే నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవ్వాలి అంటే నువ్వేం చేయాలో తెలుసా? నీ తండ్రిని నీ తల్లిని సన్మానించాలి. మనలో ఎంతమంది మీ తల్లిదండ్రులను సన్మానిస్తున్నాం, వాళ్ళని గౌరవిస్తున్నాం? వాళ్ళ మాటలు కొన్నిసార్లు మనకు నచ్చకున్నా కానీ మనం లోబడి ఉండే స్థితిలో ఉంటున్నాం. తల్లిదండ్రులు చెప్పే అన్నీ నాకు, మా డాడీ చెప్పే అన్నీ నాకు ఇష్టమే అన్న వాళ్ళు ఉన్నారా ఎవరైనా? మా మమ్మీ చెప్పే అన్నీ నాకు ఇష్టమే అన్న వాళ్ళు ఉన్నారా? అబ్బో ఒక చెయ్యి ఎత్తిండు. వాళ్ళ మమ్మీ చెప్పే అన్నీ ఇష్టమే అంట. ఈ చెయ్యి ఎత్తిన ఆయన్ని ఒకసారి స్కూలు పోకుండా బావిలో దూకేస్తా అన్న వ్యక్తి మా అమ్మ రోజు స్కూలు పంపమంటుంది. కానీ ఈరోజు దేవుడు అతన్ని మార్చాడు. ఈరోజు సంతోషంగా మందిరానికి వస్తున్నాడు, మందిరంలో వాడబడుతున్నాడు, స్కూల్కి మిస్ కాకుండా వెళ్ళే స్థితిలో ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు మార్పును కలిగజేశాడు. అయితే సాధారణంగా మనం గమనిస్తే కొన్నిసార్లు తల్లిదండ్రులు చెప్పేవి మనకు నచ్చకపోవచ్చు కదా. వాటిని ఏ విధంగా మళ్ళీ వాళ్ళకి చెబుతున్నాం, ఏ విధంగా వాళ్ళని కన్విన్స్ చేస్తున్నాం అనేది చాలా జాగ్రత్తగా ఉండాలి. కొంతమంది కోపంలో ఏది పడితే అది మాట్లాడుతుంటారు, తల్లిదండ్రులను తిడతారు. మొన్న రీసెంట్గా ఎవరో చెప్తున్నారు, ఇష్టం వచ్చినట్టు గలీజ్ మాటలు మా పిల్లలు ఎవరు తిడుతున్నారని చెప్పినారు. తల్లిదండ్రులను పట్టుకొని భయంకరమైన మాటలు మాట్లాడే వాళ్ళు ఉంటున్నారు, ఇష్టానుసారంగా మాట్లాడే వాళ్ళు ఉంటున్నారు. అది దానివల్ల వచ్చే పరిణామం ఏంటో తెలుసా? నీ జీవితం ఆయుష్ ఏమవుతుంది? తగ్గిపోతా. నీ జీవితం ఆయుష్ తగ్గిపోతూ ఉంది. కొందరు తొందరగా చనిపోవడానికి గల ఒకానొక కారణం ఏంటంటే తల్లిదండ్రులను సన్మానించరు, తల్లిదండ్రులను గౌరవించరు. తల్లిదండ్రులు అంటే లెక్కలేదు. వారి జీవితములు బాగుపడతాయి అనుకుంటున్నారా? నీ తల్లిదండ్రులను సన్మానిస్తే నీకు దీర్ఘాయుష్ ఇస్తా అంటున్నాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, మనం అందరం తల్లిదండ్రులను సన్మానించే స్థితిలో ఉందాము గాక. మనం ఎట్లా మాట్లాడుతున్నాం అనేది ఆలోచన చేయాలి. ఒకసారి కొన్ని సంవత్సరాల ముందు ఏదో మాటలలో ఇండ్లలో కొన్ని అయితేనే ఉంటాయి కదా. డాడీ ఏదో అన్నాడు, నేను కూడా ఏదో అన్నా, తమ్ముడు ఏదో అన్నాడు, ఇక కొంతసేపు అది ఇది అనుకున్నాం. తర్వాత ఆ రోజు రాత్రి అనుకుంటా
నేను చేస్తుంది తప్పని నాకు అర్థమైంది. ఎందుకు ఎవరికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాము, ఎవరికి ఇష్టం లేకుండా ప్రవర్తిస్తున్నాం అంటే తండ్రికి. అది నాకే ఇబ్బంది, నా జీవితానికి ఇబ్బంది. వెంటనే మేమేం చేసామంటే డాడీకి మెసేజ్ పెట్టినాం. ఇక మరి ఫోన్ చేస్తే బాగుండదు అనేసి సారీ డాడీ అని రాసి కొంచెం టైప్ చేసి పంపించిన తర్వాత డాడీ ఫోన్ చేసినట్టుండు, చేసి రండిరా అన్నాడు. వెళ్ళిన తర్వాత మాకు బట్టలు, షూజు ఇవన్నీ ఆయన ఎప్పుడో ఉన్నాయి, అవన్నీ మాకు ఇచ్చిండు. హల్లెలూయా. సంతోషంగా మాట్లాడాడు. అంటే కుటుంబాల్లో కొన్నిసార్లు ఇబ్బందులు రావని కాదు, వస్తున్న ఇబ్బందులను నువ్వు ఎట్లా డీల్ చేస్తున్నావు అనేది చాలా ప్రాముఖ్యం. హల్లెలూయా. కొంతమందికి తగ్గింపు స్వభావం ఉండదు. వాళ్ళు ముసలోళ్ళు, వాళ్ళే ఇంత మాట్లాడితే నేనెంత మాట్లాడాలి, వాళ్ళకే ఇంత కోపాలుంటే నాకెంత కోపం ఉండాలి అని తల్లిదండ్రుల మాట వినకుండా ప్రవర్తించి దానివలన ఇబ్బందులు తెచ్చుకుంటారు. హల్లెలూయా. మనం ఎలాంటి స్థితిలో ఉంటున్నాం? తల్లిదండ్రులను గౌరవించడము మనకు దీవెన, మనకు ఆశీర్వాదం. వాళ్ళ మాట వినడానికి ప్రయత్నం చేయాలి. ఒకవేళ వాళ్ళు చెప్తున్న మాట దేవుని మాటకు మ్యాచ్ కావట్లేదు అంటే వాళ్ళకు ప్రేమతో అర్థమయ్యేటట్టు మనం చెప్పుకోవడానికి ప్రయత్నం చేయాలి. వింటున్నారా? మనం ఎవరికి ప్రాధాన్యత ఇవ్వాలి, ఎవరికి హైయెస్ట్ రెస్పెక్ట్ ఎవరికి ఇవ్వాలి చెప్పండి? దేవునికే. తర్వాత ఇవ్వాల్సి ఇంకా దేవుడు ఎవరిని సన్మానించమన్నాడంటే తల్లిదండ్రులను. అయితే మొదటి ప్రాధాన్యత ఎవరికి అంటే దేవునికి. దేవుడే తల్లిదండ్రులను సన్మానించమన్నాడు కాబట్టి వాళ్ళను మంచిగా ప్రేమతోటి డీల్ చేసే స్థితిలో ఉండాలి. హల్లెలూయా. మనకందరికీ దేవుడు జ్ఞానం ఇచ్చునుగాక. కొంతమందికి సారీ చెప్పడమే రాదు. మీ పక్కన వాళ్ళని అడగండి, ఎప్పుడైనా సారీ చెప్పినావు అని అడగండి. కొందరికి పుట్టిన కాడి నుంచి ఈ రోజు దాకా, ఇప్పుడు నేను చెప్తున్న దాకా వాళ్ళు సారీ చెప్పరు. సారీ అనే పదం రాదాలకి. శారీ వస్తుందంట. కొంతమంది భార్యలకి సారీ రాదు, శారీ వస్తుంది. సారీ వస్తే శారీ వస్తుంది. నువ్వేం చేస్తావంటే సారీ చెప్పకుండా శారీ ఎక్స్పెక్ట్ చేస్తే సారో వస్తుంది. అంటే బాధ కలుగుతుంది. కొన్నిసార్లు రైమింగ్లు చూస్తున్నా ఎట్లా వస్తున్నాయో. హల్లెలూయా. కాబట్టి మనం సారీ చెప్పే స్థితిలో ఉండాలి. నేను నా జీవితంలో నేర్చుకున్న ఒక మంచి విలువైన విషయం ఏంటి అంటే సారీ చెప్పడం. ఫస్ట్లో ఎంత హార్డ్ తెలుసా సారీ చెప్పడం? ఎవరికైనా సారీ చెప్పిన వాళ్ళకి అర్థమవుతుంది. సారీ చెప్పడం ఈజీ అనుకుంటురా? చాలా కష్టం. కానీ నేను చాలామందికి సారీలు చెప్పిన. కొన్నిసార్లు వీళ్ళకి ఏం చెప్తాం వీళ్ళకి, వాళ్ళదే ఎక్కువ తప్పు ఉంది. వాళ్ళు కదా చెప్పాల్సింది, నేనేం చెప్పేది? నేను చెప్తే ఏమైపోతా? చీప్ అయిపోతా, లోకు అవుతా కదా. నేను సారీ చెప్తే నాదే తప్పు అనుకుంటారేమో. ప్రేమైన దేవుని బిడ్డలారా, మనం సారీ చెప్పే స్థితిలో వేస్తున్నామో ఉందాక. కొన్ని కుటుంబాలు నిలబడాలి అంటే ఈ ఒక్క మాట చాలు. కొందరు భార్యాభర్తలు విడిపోకుండా కలిసి ఉండాలంటే ఈ ఒక్క మాట చాలు. ఈ ఒక్క మాట చెప్పరు, అన్నీ చెప్తారు. ఇంకా అర్థం కాలే. సారీ చెప్పరు, సారీ లేదు. భార్య అంటే అది పూరి లేదు, అన్నం లేదు. ఇక అన్నిసార్లు భార్యలే కాదు, భర్తలు కూడా సారీ చెప్పాలి, భార్యలు కూడా సారీ చెప్పాలి. నేనెందుకు చెప్తా? ఒకరోజు కడుపు మాడిస్తే కానీ ఆయనే నెక్స్ట్ రోజు వచ్చి సారీ చెప్తాడులే. ఎటుంటే కాదు, ఒకరినొకరు అర్థం చేసుకొని జీవించాలి. హల్లెలూయా. సారీ చెప్పడం అలవాటు చేసుకోండి. వింటున్నారా? ఈ సంవత్సరము నువ్వు సారీ చెప్పే స్థితిలో వేస్తున్నామో ఉందోగాక. సారీ చెప్పడం అనేది తగ్గింపుకు సాదృశ్యం.
కొంతమంది సారీ ఎందుకు చెప్పారంటే తగ్గింపు లేదు, గర్వం. నా అంతటోని నేను సారీ చెప్పడం ఏంది? ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం సరైన రీతిలో కొనసాగుదాం గాక. కొన్ని సంబంధాలు, కొన్ని సహవాసాలు బలపడాలి అంటే నువ్వు సారీ చెప్పాలి, నువ్వు తగ్గించుకోవాలి, అప్పుడే ఆ సహవాసం బలపడుతుంది. లేకుంటే విడిపోయే పరిస్థితి వస్తుంది. అపవాదికి కావాల్సింది ఇదే, నువ్వు తగ్గొద్దు, నువ్వు వాళ్ళే తగ్గాలి. సాతాను పోయి వాళ్ళకి చెప్తుంది, వాళ్ళే తగ్గాలి, వీళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర ఏమవుతుంది? అది ఇట్లనే ఉంటాయి. కానీ దేవుని నమ్మిన వారు పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడుతున్నప్పుడు దేవుడు మనల్ని మనం తగ్గించుకొని ముందుకు సాగడం దేవుడు నేర్పిస్తాడు. హల్లెలూయా. మనం ఎలాంటి స్థితిలో ఉంటున్నాం? హల్లెలూయా. తర్వాత తల్లిదండ్రులను సన్మానించడం. తర్వాత ఇంకొక విషయం ఏంటి అంటే, దేవుని సేవకులను, మన కాపరులను మనము సన్మానించే స్థితిలో ఉండాలి. ఎవరిని? కాపరులను. దీనికి ముందు పాయింట్ ఏం చేసుకున్నాం? తల్లిదండ్రులను, తండ్రులను, తల్లిని సన్మానించాలి. తండ్రులు అంటే కేవలం నీకు జన్మనిచ్చిన తండ్రి కాదు, ఆత్మీయ తల్లిదండ్రులను కూడా. వాళ్ళకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నా కానీ అది ఎవరి దగ్గరికి వెళ్తుంది? అందుకని జాగ్రత్తగా ఉండాలి. హల్లెలూయా. ఇప్పుడు ఎవరంటే మనకు దేవుడిచ్చిన కాపర్లను మనం సన్మానించే స్థితిలో ఉండాలి. తిమోతి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. తిమోతి మొదటి పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. బాగుగా పాలన చేయు పెద్దలను, విశేషముగా వాక్యమందును ఉపదేశమందును ప్రయాసపడు వారిని రెట్టింపు సన్మానమునకు పాత్రులనుగా ఎంచవలెను. స్తోత్రం. హల్లెలూయా. మనల్ని బాగుగా పాలించుచున్న పెద్దలను, మరి విశేషంగా అంటే ఎస్పెషల్లీ ఎవరిని మనము సన్మానించాలి అంటే వాక్యమందు ఉపదేశమందును ప్రయాసపడు వారిని. వింటున్నారా? వాక్యమందును ఉపదేశమందును ప్రయాసపడు వారిని మనము సన్మానించాలంట. ఎవరిని సన్మానించాలి? మనకు వాక్యం చెప్పే వాళ్ళని, ఉపదేశము చెప్పే వాళ్ళను మనం సన్మానించాలి. ఈ సన్మానం ఎట్లుండాలంటే మామూలు సన్మానం కాదంట, రెట్టింపు సన్మానం, డబల్ పోర్షన్. రెట్టింపు సన్మానానికి వాళ్ళు అర్హులని దేవుని వాక్యం తెలియపరుస్తుంది. మనం మన అయ్య గారే, ఏముందిలే, ఏమనుకుంటాడు ఆయన? ఏమనుకోడు. అనుకునేది ఎవరు? హల్లెలూయా. మన మందిరంలో చాలామంది దేవుని సేవకులను సన్మానించే వాళ్ళు ఉన్నారు. అందుని బట్టి నేను దేవుని మహిమపరుస్తున్నా. హల్లెలూయా. దేవుని సేవకులను అభిమానించి సన్మానించే వాళ్ళు ఉన్నారు. మేము కొందరు ఇంటికి వెళ్తే వారి గౌరవం చూసి మాకు చాలా సంతోషం అనిపిస్తుంటుంది. వాళ్ళ గురించి 5 నిమిషాలు ప్రార్థన చేయాల్సింది 10 నిమిషాలు చేస్తాం. ఎందుకు తెలుసా? వాళ్ళు చూపించే గౌరవము, ప్రేమ. మనం అలాంటి స్థితిలో ఉంటున్నామా? నా జీవితంలో దేవుడు ఇచ్చిన కాపరులను నేను సన్మానిస్తా. వాళ్ళకి ఏదో ఒకటి చేయాలని నాకు ఆశ. ఏదో ఒకటి చేయాలి. హల్లెలూయా. వాళ్ళకి ఏదో ఒకటి చేయాలనే ఆశ. ఎందుకంటే దేవుని వాక్యం తెలియపరుస్తుంది. వాక్యమందును ఉపదేశమందును మనల్ని బలపరిచేవారు రెట్టింపు సన్మానానికి పాత్రులు. రెట్టింపు సన్మానానికి పాత్రులంట. మనం దేవుని సేవకులను, కాపర్లను సన్మానించే స్థితిలో ఉంటున్నామా? వాక్యమందును ఉపదేశమందును ప్రయాసపడు వారిని. వాక్యం చెప్పడము ప్రయాస, ఉపదేశించడం ప్రయాస, నీ జీవితంను సరిచేయడం ప్రయాస, నీ గురించి ప్రార్థన చేయడం ప్రయాస, నీ గురించి పట్టించుకోవడము ప్రయాసతో కూడిన పని అది. ఎందుకంటే వాళ్ళకు కూడా ఉంటాయి, వాళ్ళ కుటుంబాలు ఉంటాయి, వాళ్ళ ప్రయాసాలు వాళ్ళకు ఉంటాయి. అయినా కానీ వేరే వారి గురించి, దేవుడు అప్పచెప్పిన వారి గురించి ఆలోచించడం అనేది ప్రయాస.
కాబట్టి వాళ్ళు రెట్టింపు సన్మానానికి పాత్రులు. మనమందరం మన కాపర్లను సన్మానించే స్థితిలో ఏస్తున్నామో ఉందాం. నా దగ్గరికి పాస్టర్లు ఆఫ్రికాలో ఉన్నప్పుడు వస్తే, ఒక పాస్టర్ వచ్చినప్పుడు అప్పుడే మాకు లీడర్గా అపాయింట్ అయ్యాడు. అన్ని రోజులు మాతోటే ఉన్నాడు. మా పైన ఇంకొక లీడర్ ఉండే, ఆయన ఫిజీ ఐలాండ్స్ ఆస్ట్రేలియా దగ్గర ఉంటుంది. ఆయన మాకు లీడర్గా ఉండే. ఆయన ట్రైనింగ్ అయిపోయి ఆయన వెళ్ళిపోయాడు. వెళ్ళిన తర్వాత ఇంకొక అతన్ని పెట్టిండు, ఆయన సౌత్ ఆఫ్రికా. ఆయన ట్రైనింగ్ అయిపోయింది. ఆయన వెళ్ళేటప్పుడు ఇంకొక ఆయనను పెట్టిండు, ఆయన మా క్లాసు, ఆయన కూడా సౌత్ ఆఫ్రికానే. కానీ మనతోటి ఉన్నప్పటికీ కూడా ఎప్పుడైతే అతన్ని నాయకునిగా నిలబెట్టి వెళ్ళారో మనం ఏం చేయాలో తెలుసా? వాళ్ళను మనం గౌరవించాలి. నిన్నటిదాకా ఎవరు? నా క్లాస్మేటే. నిన్నటిదాకా ఎవరు? నాతో ఉన్న వ్యక్తే. కానీ ఈ రోజు నుంచి ఆయన ఎవరు? నాయకుడు, నా పైన ఉన్నవాడు కనుక అతన్ని గౌరవించాలి. హల్లెలూయా. ఓ రోజు వాళ్ళు వస్తుంటే నేను చాలామంది కొండి పెట్టిన, నేనే వంట చేసేది. ఎవరైనా విజిటింగ్కి వస్తున్నారు అంటే ఏం చేస్తా అంటే నేనే వంట చేస్తా. అంటే నాకు వంట చేసేటోళ్ళు లేరులే, ఈడైతే మమ్మీ చేస్తుంది, కానీ అక్కడ నేనే వండుకోవాలి కదా. సరే ఒక మా కాలేజీలో అంటే బైబిల్ స్కూల్లోనే ఒక వ్యక్తి వస్తున్నప్పుడు చికెన్ చేసిన, చేప, గుడ్డు అన్నీ చేసి పెట్టిన. ఎందుకంటే ఏదో ఒకటి చేయాలని ఆశ. వింటున్నారా? అయ్యగారు ఏంది చేప గుడ్డు అంటున్నాడు, మా ఇంటికి వస్తే ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తాడు అనుకోకండి. మీరు ఏం పెట్టినా మేము తింటాం. హల్లెలూయా. కొంతమంది నీళ్ళు ఇచ్చిన దీవెనే. హల్లెలూయా. కానీ నీ ఆలోచన మారాలి. వింటున్నారా? దేవుని సేవకు నిన్ను చూసే విధానం మారాలి. వారి మాటలను స్వీకరించి వాళ్ళకు నువ్వు ప్రత్యేకమైన గౌరవం సన్మానించే స్థితిలో ఉన్నప్పుడు అది నీకు దీవెన. హల్లెలూయా. నాకు దీవెన రావాలి అంటే నా పైన ఉన్న అధికారులను నేను సన్మానించాలి. హల్లెలూయా. మనమందరము దేవుని కాపర్లను, మన జీవితంలో దేవుడిచ్చిన కాపర్లను సన్మానించే స్థితిలో ఉందము గాక. వాక్యం ద్వారా మనల్ని పోషిస్తూ ఉన్నారు. తర్వాత చూడండి దేవుని వాక్యంలో మరి ఒక విషయం, త్వరగా కొన్ని విషయాలే మనం చూసుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 13:17. హెబ్రీ 13:17. మీ పైని నాయకులుగా ఉన్నవారు లెక్క అప్పజెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయుచున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనము గనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయునట్లు వారి మాట విని వారికి లోబడి ఉండుడి. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుద్దాం. మన పైన ఉన్న నాయకులు ఏం చేస్తున్నారంటే మన ఆత్మలను కాస్తున్నారు. మన గురించి ఆలోచిస్తూ శ్రద్ధగా వాళ్ళు మనల్ని నడిపిస్తున్నారు. అయితే వాళ్ళు దుఃఖముతో చేస్తే మనకు నిష్ప్రయోజనం. వింటున్నారా? దేవుని సేవకులు నీ పట్ల దుఃఖముతో ఏదైనా చేస్తున్నాడంటే అది నీకు నిష్ప్రయోజనం. అయితే వాళ్ళు ఆనందముతో చేస్తే అది నీకు దీవెన. హల్లెలూయా. వాళ్ళు ఆనందంగా చేయాలంటే మనం ఏం చేయాలో తెలుసా? ఏం చేయాలి? వాళ్ళ మాట విని వారికి లోబడి ఉండాలి. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వారి మాట వినాలి. వారికి మాట విని వారికి లోబడి ఉంటే వాళ్ళు ఆనందంగా మనల్ని నడిపించడానికి అవకాశం ఉంటుంది. నువ్వు దేవుని సేవకుల మాట వింటలేవు అంటే వాళ్ళకు బాధ కలుగుతుంది తెలుసా? అయ్యగారికి బాధ కలగదు, ఎప్పుడు నవ్వుతూనే ఉంటాడు. ఏమనుకోడు ఆయన. ఎందుకు అనుకోరు? నాకు మనసు లేదా? నాకు గుండె లేదా? కొన్నిసార్లు అంటే గమనించినట్టుండలే అయ్యగారు, నేను వినలేదని పసిగట్టలేదు. కొన్నిసార్లు పసిగట్టి కూడా ఇంకేం అడుగుతాలేని వదిలేస్తాం. హల్లెలూయా. దేవుని సేవకుల మాట విని దేవుని సేవకులకు లోబడుతుంటే వాళ్ళు ఆనందంతో నిన్ను నడిపించడానికి ఉంటుంది. కొందరు నడిపించడం చాలా కష్టం. కారణం ఏంటో తెలుసా?
కాపరి మాట, నాయకుల మాట వాళ్ళు వినరు, వాళ్ళకు లోబడరు. ఈ విధంగా జీవిస్తే మనకు అది నిష్ప్రయోజనంగా మారుతుంది. మనమందరము దేవుని సేవకులు. దేవుడు మనపై మన ఆత్మలను కాయుటకు నిలబెట్టిన నాయకుల మాట మనం విందుముగాక. వారు ఆనందంతో సేవ చేసినప్పుడు అది మనకు దీవెనకరంగా మారుతుంది. స్తోత్రం, హల్లెలూయా. మనం ఎలాంటి స్థితిలో ఉంటున్నాం? మనం ఆనందంతో ఉండాలి అంటే మన పైన నాయకులను మనము ఆనందంగా ఉంచాలి. అప్పుడు అది మనకి దీవెన. హల్లెలూయా. మరి ఒక మాట చూడండి, యోహాను సువార్త 5వ అధ్యాయం 23వ వచనం. యోహాను సువార్త 5:23. తండ్రిని గణపరచునట్లుగా అందరూ కుమారుని గణపరచవలెనని తీర్పు తీర్చుటకు సర్వాధికారము కుమారునికి అప్పగించి ఉన్నాడు. కుమారుని గణపరచని వాడు ఆయనను పంపిన తండ్రిని గణపరచడు. వింటున్నారా? ఎవరైతే కుమారుని గణపరుస్తారో వారు ఎవరిని గణపరుస్తున్నట్టు? తండ్రిని గణపరుస్తున్నట్టు. హల్లెలూయా. కొన్నిసార్లు మందిరంలో కూడా ఇదే పరిస్థితులు వస్తుంటాయి. అయ్యగారు చెప్తే ఇంటా, ఎవరు చెప్తినా, అయ్యగారు ఎవరినైనా పంపిండు అనుకో, వాళ్ళ మాట అయినా నేను డైరెక్ట్ అయ్యగారు చెప్తేనే ఇంటా. అయ్యగారు పంపిన వ్యక్తి మాట వింటలేవు అంటే నువ్వు ఎవరి మాట వినట్లేదు, అది తెలుసుకోలేకపోతురు. ఆ గ్రహింపు యేసు నామములో వచ్చునుగాక. మందిరంలో ఎవరికైనా నేను పని చెప్పాను అనుకో, వాళ్ళు చేస్తున్న పనికి నువ్వు రివర్స్ వెళ్తున్నావు అంటే ఎవరికి రివర్స్ వెళ్తున్నట్టు? ఆ వ్యక్తికి కాదు. వింటున్నారా? మనం సరైన రీతిలో ఆలోచించుదాము గాక. కొంతమంది ఎట్లా అయిపోయారంటే సన్మానానికి ప్రతిగా కీడు చేసే వాళ్ళుగా మారిపోతున్నారు. దేవుని సేవకులు మన జీవితంలో ఎంతో మేలు చేసి మనల్ని నడిపిస్తూ ఉంటారు. కొంతమంది తిరుగుబాటు స్వభావంతో వాళ్ళకు వ్యతిరేకంగా చేసే స్థితిలోనికి వెళ్ళిపోతుంటారు. చూడండి, సామెతల గ్రంథం 17:13. సామెతలు 17:13. మేలుకు ప్రతిగా కీడు చేయు అని ఇంట నుండి కీడు తొలగిపోదు. వింటున్నారా? మేలుకు ప్రతిగా కీడు చేయు అని ఇంటి నుండి కీడు తొలగిపోదంట. ఎంతమందికి మీ ఇంట్లలో కీడు కావాలి? కీడు ఎవరికి వద్దు కదా. ఎంతమందికి మేలు కావాలి? అందరికీ మేలు కావాలి. నీకు మేలు చేసేవానికి నువ్వు కీడు చేస్తుంటే నీ ఇంట్లో నుంచి ఒకటి పోదంట. ఏం పోదు? కీడు పోదంట. నీ ఇంట్లోనే ఆ కీడు ఉంటుంది, నీ ఇంట్లోనే ఇబ్బందులు ఉంటాయి, నీ ఇంట్లోనే నష్టం ఉంటుంది, నీ ఇంట్లోనే అవమానం ఉంటుంది, నీ ఇంట్లోనే కష్టాలు ఉంటాయి. ఎందుకంటే నీకు మేలు చేసిన వారిని నువ్వు వారికి కీడు చేస్తున్నావు. నీ మంచి కోరిన వారికి నువ్వు చెడు చేస్తుంటే నీ ఇంట్లో చెడే ఉంటుంది. నా మాటలు కాదు, దేవుని మాటలు. కొంతమంది వేరే వాళ్ళకి అన్యాయం చేస్తుంటారు, వేరే వాళ్ళని బాధ పెడతారు, వేరే వాళ్ళ జీవితంలో ఇబ్బంది చేసినప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? నీ ఇంట్లో ఇబ్బంది ఉంటుంది. తొలగిపోదంట, పోదు. ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి, యేసయ్యా కీడు పోవాలి. అప్పుడు దేవుడు ఏమంటాడు? అదే ఎట్లా తీసేయాలి? నువ్వు కీడు చేయడం మానేయాలి. అప్పుడు నీ ఇంట్లో కీడు తొలగిపోతుంది. నువ్వు కీడు చేసుకుంటూ నా ఇంట్లో కీడు పోవాలంటే పోతుందా? దేవుని వాక్యంలో మనం చూస్తాం, మనం ఏది విత్తుతే దాన్నే కోస్తాం. నువ్వు యాపిల్ చెట్టు పెట్టి నాకు మామిడికాయలు అంటే పండవు అవి. నువ్వు ఎన్ని రోజులు చూసినా పండవు. నువ్వు మంచి విత్తుతే మంచిని కోస్తావు. నువ్వు చెడును విత్తితే ఒకరోజు నీకు అదే. అందుకే యేసుప్రభు ఒక వ్యక్తితో ఒక మాట అంటాడు, కత్తి పట్టుకున్న వ్యక్తి కత్తితోనే పోతాడు అంటాడు. అంటే నువ్వు ఏది చేస్తున్నావు అది నీ జీవితంలో కూడా జరిగే అవకాశం ఉంటుంది. నువ్వు వేరే వాళ్ళకి సహాయం చేస్తే దేవుడు ఏం చేస్తాడంటే నీ జీవితంలో సహాయం చేసే వాళ్ళని నిలబెడతాడు. నువ్వు వేరే వాళ్ళకి మేలు చేస్తే నీ జీవితంలో మేలు చేసేవారు నీ జీవితంలోకి వస్తారు. నువ్వు వేరే వాళ్ళకి కీడు చేస్తుంటే నీకు తెలియకుండానే నీకు కీడు చేసేవాళ్ళు వస్తారు. మనం ఎలాంటి స్థితిలో ఉంటున్నాం? దేవుని సేవకులు మనల్ని అంతగా కష్టపడి మనల్ని నడిపిస్తున్నప్పుడు వాళ్ళకు కీడు చేస్తే ఏమవుతుంది? మన ఇంట్లో కీడవుతుంది.
వెంటనే జరగకపోవచ్చు, కానీ దేవుడు సమస్తము గమనిస్తుంటాడు. అది మనకి ఇబ్బందికరంగా మారకముందే మనం మారు మనసు పొంది దేవుని దగ్గర పశ్చాత్తాపం పొందాలి. హల్లెలూయా. మనం ఎలాంటి స్థితిలో ఉంటున్నాం? మనం మేలు చేయాలి. దేవుడు మనం మేలు చేయడానికి మనల్ని పిలుచుకున్నాడమ్మా. నువ్వు వేరే వాళ్ళ కీడు చేయడానికి కాదు దేవుడు నిన్ను ఏర్పరచుకున్నది. మనం మేలు చేసే వాళ్ళంగా ఏస్తున్నామోలో ఉందము గాక. చివరి విషయం, ఒకటే పాయింట్, ఇంకెవరిని సన్మానించాలి అంటే మన జీవితంలో భర్తను సన్మానించే వాళ్ళంగా ఉండాలి. వింటున్నారా? ఎవరిని? భర్తను సన్మానించే వాళ్ళముగా ఉండాలి. చూడండి, ఎస్తేరు 1వ అధ్యాయం 17వ వచనం. ఎస్తేరు గ్రంథం 1వ అధ్యాయం 17వ వచనం. ఏలయనగా రాజైన అహష్వేరోషు తన రాణి అయిన వష్తిని తన సన్నిధికి పిలుచుకొని రావాలని ఆజ్ఞాపింపగా ఆమె రాలేదని సంగతి బయలు పడగానే స్త్రీలందరూ దాన్ని విని ముఖము ఎదుటనే తమ పురుషులను తిరస్కారము చేయుదురు. వష్తి అనే స్త్రీ ఏం చేసిందంటే, భర్త రమ్మంటే రానని చెప్పేసిందంట. మొహం మీద చెప్పింది. కొంతమంది ఇట్లనే ఉంటారు, మొహం మీదనే అవమానపరిచే వాళ్ళు ఉంటుంటారు, చూసిరా? అట్లా ఉండకూడదు. దేవుని వాక్యం మనం చూస్తాం. నీ సొంత పురుషునికి నువ్వు లోబడి ఉండాలి. వాళ్ళు చెప్పిన మాటను మనం వినే స్థితిలో ఉండాలి. కొంతమంది భార్యలు భర్త చెప్తే వినరు. చూసిరా? మీ పక్కన వాళ్ళని అడగండి, చూసిరా అని అడగండి. భర్త చెప్తే వినలో నన్ను చూసిరా అని అడగండి. నువ్వు ఎప్పుడు అవే చూస్తున్నావా? మాట వినరు. రాజు పిలుస్తున్నాడు ఎవరిని? రాణిని పిలుస్తున్నాడు. ఈమెం చెప్తుంది తెలుసా? నేను రాను. రాజుతోటి, రాజ్యంలో ఒక వ్యక్తి రాజు మాట వినకుంటే ఏమవుతుంది? ఆమెను చూసి అందరు నేర్చుకుంటారు. ముందు ఆమెకి శిక్ష పడుతుంది. ఇంకోటి ఏంటంటే, వీళ్ళే గౌరవం ఇవ్వట్లేరు, మేమెందుకు గౌరవం ఇవ్వాలి? అందుకే రాజులు చాలా స్ట్రిక్ట్ ఆర్డర్స్ తీసుకుంటుంటారు. హల్లెలూయా. తర్వాత రాణిగా ఇంకొక రాణి వచ్చింది. ఎవరు? ఎస్తేరు. స్తోత్రం. హల్లెలూయా. కొన్నిసార్లు నీ పొజిషన్ పోవద్దంటే ఏం చేయాలంటే గౌరవించే స్థితిలో ఉండాలి. వాళ్ళ మాట వినే స్థితిలో ఉండాలి. స్తోత్రం. హల్లెలూయా. మనం మాట వినే స్థితిలో ఏసునామములో ఉందుము గాక. స్త్రీలు చెప్పాలి, భర్తల మాట ఏసునామములో విందుము గాక. అదేవిధంగా సంఘమైన మనం అందరం కూడా, మన శిరస్సు ఎవరు? యేసు ప్రభు. మనం అంతా వధువు సంఘము. మనం ఎవరికి లోబడి ఉండాలి? యేసయ్యకు, ప్రభు అయిన క్రీస్తుకు లోబడి జీవించాలి. ఆయన మాట వినే స్థితిలో ఉండాలి. అప్పుడు మన జీవితాలు అభివృద్ధి చెందుతాయి. ఈరోజు నేను చెప్తున్న విషయాల్లో కొన్ని నువ్వు పాటించగలిగితే నీ జీవితంలో ఉన్న సమస్యలు సగం పోతాయి, కొంతమందికి పూర్తిగా పోతాయి. యేసునామములో నీ జీవితంలో ఉన్న సమస్యలు తొలగిపోవును గాక. నీ జీవితంలో మార్పు వచ్చును గాక. వాక్యం విని ఇక్కడనే గొల్లానికి పెట్టే పరిస్థితి యేసునామములో తొలగిపోవును గాక. విన్న వాక్యం ఇంటి దాకా ఎల్లును గాక. విన్న వాక్యం ప్రతిరోజు నీ జీవితంలో పని చేయును గాక. హల్లెలూయా. అప్పుడు నీ జీవితం ఆశీర్వాదకరంగా మారుతుంది. కొంతమంది పెళ్ళిళ్ళు, నాకు భర్త లేడుగా, నేను ఎవరి మాటినా? పెళ్ళి అయినాకినండి. అందుకే దేవుడు ఇప్పుడే తెలియపరుస్తున్నాడేమో. ఒకవేళ భర్త చనిపోయిన వాళ్ళు ఎవరికి లోబడాలి? యేసయ్యకు లోబడాలి. ఆయన మనకి యజమానిగా ఉంటున్నాడు, మన శిరస్సుగా ఉంటాడు, మనల్ని నడిపించే దేవుడు ఆయన. ఆయనకు లోబడాలి. హల్లెలూయా. అప్పుడు మన జీవితంలో ఆశీర్వదించబడతాయి. భర్తలు, మాకు భార్యలు, మేము లోబడేది ఎక్కడిదిగా? మేము చెప్పిందే గెలవాలి కాదా? అవునమ్మా, కొన్నిసార్లు అట్లా అవుతుంటాయా? నేనా నువ్వే చెప్పేది? నేను పెద్ద, నేనే చెప్తే అదే. ఆ అంటే ఆహా అనాలి, నువ్వు ఊ అంటే ఊహా అనాలి, లేదంటే
ఎట్లుంటుంటారు భర్తలు? ఏం చేయాలి? భార్యలను ప్రేమించాలి. అంటే కేవలం భార్య అనే భర్త మాట వినడం కాదు, ప్రాముఖ్యంగా ఆయనకు అధికారం ఇవ్వాలి. నిర్ణయం తీసుకుంటున్నప్పుడు ఎవరి మాట వినాలంటే భర్త మాట వినాలి. వింటున్నారా? కొందరు భర్తలు ఇది అలసుగా తీసుకొని వాళ్ళని వేధించారు. వాళ్ళ పక్షాన్ని ఎవరు పోరాడతారు? దేవుడు పోరాడతాడు. జాగ్రత్తగా ఉండండి. హల్లెలూయా. కొందరు భార్యలు, నా భార్య నేను ఏది చెప్తే ఏంటది, ఎందుకంటే వాక్యంలో రాయబడింది ఏంది, భార్యలు ఎవరి మాట వినాలి. ఈ కొంతమంది భర్తలు ఇదే, చూడు చదువు, నీ వాక్యంలో ఏముంది చదువు, బైబిల్ తెరు, ఏమనుంది, నీ భర్త మాట వినాలి, నా మాట ఎందుకు వింటలేవు? మీరు చూపించాలి. ఏం చూపించాలి? నాకు చీర కొనిచ్చినవా, నాకు నెక్లెస్ కొనిచ్చినవా? గిట్ట వాయిదాలు పెట్టుకుంటే ప్రేమ, ఒకరి మాట ఒకరు గౌరవించే స్థితిలో ఉంటే, ఒకరినొకరు సన్మానించే స్థితిలో ఉంటే ఆ రిలేషన్షిప్ అని బలపడుతుంది. స్తోత్రం, హల్లెలూయా. కొందరి జీవితంలో అవిశ్వాసులైన భర్తలు, భార్యలు ఉండొచ్చు. వాళ్ళు దేవుని ప్రేమను వాళ్ళకు చూపించాలి. స్తోత్రం, హల్లెలూయా. తద్వారా వాళ్ళు రక్షింపబడతారు, తద్వారా వారి జీవితాలు మారుతాయి. నువ్వు దేవుని ప్రేమను వాళ్ళకు కనపరచాలి. నిన్న ఒకరి దగ్గరికి వెళ్తే ఒక దేవుని నమ్మిన ఆయనకు ఒక పని అప్పచెప్పిండంట. ఆయన అప్పచెప్పిన పని రేపు అంటున్నాడు, ఎల్లుండి అంటున్నాడు, చేస్తలేడంట. అయితే ఈయన అంటున్నాడు, దేవుని నమ్మిన వ్యక్తే ఇట్లా మాటలు మారుస్తూ ఉన్నాడు, దేవుణ్ణి నేను ఎట్లా నమ్ముకోవాలి? దేవుణ్ణి కరెక్టే కదా? చాలామంది పరిస్థితులు ఇట్లనే ఉన్నాయి. యేసు ప్రభువుని చూపించలేని స్థితి. నీ జీవితం నిన్ను చూస్తే ఎవరు కనిపించాలి తెలుసా? యేసయ్య కనిపించాలి. యేసయ్య కనిపించాలని జడలు పెంచి అయ్యావు ఏం చేయాలి? నీ ప్రవర్తన యేసు ప్రభువుని చూపించాలి. హల్లెలూయా. నీ మాటలు యేసు ప్రభువుని చూపించాలి, నీ ఆలోచనలు యేసు ప్రభువుని చూపించాలి, నీ యొక్క పరిశుద్ధత యేసు ప్రభువుని సూచించాలి. కొంతమంది తొందరపాటు నిర్ణయాలు. నా భార్య నా మాటే వినదు, నా మాట వినే వాళ్ళు బయట ఉన్నారుగా, ఇంకా కొత్తవి స్టార్ట్ అవుతాయి. ఇవి నా మాట భలే వింటుంది. ఎవరు? భార్య కాదు, ఒక ఆమెనా, కొత్త ఆమెనా, కొత్త ఆమె. ఈమె భలే ఏంటుంది, ఈమెనన్నా చేసుకపోయినా అని బాధపడుతుంటాడు ఆయన. అరే పెళ్ళి ముందు ఈమె కలిసి ఉంటే బాగుండు. పెళ్ళి అయిపోయినాక బాధపడకండి. నీ భార్యను సరైన రీతిలో నడిపించుకోవడానికి ప్రయాసపడండి. హల్లెలూయా. కొంతమంది జీవితాలు కష్టంగా ఉంటాయి, కొన్నిసార్లు నవ్వుకుంటుంటాం, కానీ కొందరు బాధతో ఉంటుంటారు. వారందరికీ దేవుడు సమాధానం ఇచ్చునుగాక, వారి జీవితంలో దేవుడు బలపరచునుగాక, సరైన రీతిలో నడుచున్నట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళకు సహాయం చేయునుగాక. దేవుడు నీకు సహాయం చేస్తాడమ్మా, దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఒక్క చిన్న స్టోరీ చెప్పేసి నేను ముగించేస్తా. ఒక అవిశ్వాసి అయిన భర్త ఉన్నాడంట, భార్య ఏమో దేవుణ్ణి నమ్ముకుంది. అయితే ఈయనలో ఉన్న మంచి లక్షణం ఏంటంటే, ఈయన దేవుని మందిరానికి రాడు కానీ పోయే భార్యను ఆపడు. వింటున్నారా? కొందరేమో నువ్వు పోవద్దు నేను పోవద్దు అంటారు, కొందరేమో నువ్వు పోగానే నేను రానంటారు. ఈయన సెకండ్ కేటగిరీ. ఏంటిది? నువ్వు పోగానే నిన్ను అభ్యంతరపరచను, నేను మాత్రం ఇది ఈయనది. ఇట్లనే అవుతా ఉందంట ప్రార్థనలో. ఒకసారి ఆల్ నైట్ ప్రార్థన ఉందంట, చెప్పిందంట ఇట్లా ఆల్ నైట్ ప్రార్థన ఉంది, నేను వెళ్ళాల్సి ఉంది అంటే సరే వెళ్ళమని చెప్పిండంట. వెళ్ళమని చెప్పిన తర్వాత నేను మళ్ళీ వచ్చేస్తాను ఆల్ నైట్ ప్రార్థన అయిపోగానే. వాళ్ళది ఏ టైంకి అయిపోద్దో, కొంచెం మధ్యలో అయిపోతుందో, కొంతమంది 12ంటికి అయిపోతుంటాయి ఆల్ నైట్ ప్రేయర్స్. అయిపోయిన తర్వాత వస్తాను, డోర్ లాక్ వేయకని చెప్పిందంట ఈమె. సరే అని చెప్పేసి ఆయన పోయి పడుకున్నాడంట. ఈయన ఏం చేసిండు, మర్చిపోయి లాక్ వేసిపోయి పండుకున్నాడు. భార్య వచ్చింది, నైట్ వచ్చేసరికి డోరు లాక్ వేసింది. కొంతసేపు తట్టి ఉంటుంది, కొట్టి ఉంటుంది. ఆయన మంచి స్లీపర్, ఆయన పండుకుంటే ఎప్పుడు దాకా లేయాడు, పొద్దున్న దాకా లేయాడు ఆయన. కొంతమంది చూసి రైట్లో కూడా ఉంటారు, పండుకున్నారంటే వాళ్ళ నెట్టు గుద్దు లేచేది ఉండదు. వాళ్ళు
ఇట్లనే అనుకుంటా ఆయన కూడా లేట్లేడు. ఉదయాన్నే లేచిండు. ఉదయాన్నే అంటే మరీ ఉదయాన్నే 6ంటికి 5ంటికి ఏం లేలే. ఆయనకు మెలకు వచ్చినప్పుడు లేచి చూస్తే పక్కన ఎవరు లేరు, భార్య లేదు. అప్పుడు గుర్తొచ్చింది. ఏం గుర్తొచ్చింది? మా భార్య ఎక్కడికి పోయింది? ప్రార్థనకు పోయింది. నైట్ వస్తా అన్నది, ఇంకా రాలేదు. ఏందని కిందికి పోయి చూస్తే డోర్ ఏమై ఉంది? లాకేసింది. డోర్ తీయగానే ఆమె డోర్ ఆనుకొని పండుకుందంట. డోర్ దిగానే ఇటు పడ్డదంట. పడగానే లేచి వెంటనే ఆమె చేసిన పని ఏంటంటే, అయ్యో లేట్ అయినట్టుంది, మీరు వెళ్ళేది ఉంది కదా, భోజనం ఏర్పాటు చేస్తాను. వెంటనే కిచెన్లోకి వెళ్ళిందంట ఆమె. వెళ్ళిన తర్వాత ఇలా భర్తకు అర్థం కాలే. ఇప్పుడు సాధారణంగా ఇవి ఏం చేయాలి? ఇప్పుడు లేచినామే, నీకు ఏం చెప్పినా నేను, ఎన్నింటికి వస్తానా? 12ంటికి వస్తానా. నువ్వేం చేయాలి? తలుపు లాక్ చేయకుండా ఉండాలి. అంటే వాయిదా ఇక్కడి నుంచే స్టార్ట్ చేయవచ్చు. నీకు బుర్ర ఉందా? నువ్వు వింటావా నేను చెప్పేటప్పుడు? అసలు నా మాటలంటే లెక్కనే లేదు నీకు అని ఏదేదో గొడవలు పెట్టుకోవచ్చు. కానీ ఆమె ఏం చేసిందంటే వాటన్నిటిని విడిచిపెట్టి ఆయన్ను ప్రేమించడం ప్రారంభించింది. స్తోత్రం, హల్లెలూయా. ప్రేమించడం ప్రారంభించిన తర్వాత ఏంటి ఈమెలో ప్రత్యేకత ఏంటి? సాధారణంగా మనుషులు ఎవరు ఇట్లా ప్రవర్తించరు కదా, ఈ లోకంలో ఉన్నవారు ఇలాంటి ప్రవర్తన ఉండదు కదా అని చెప్పి ఆయన చర్చికి పోవడం ప్రారంభించిందంట. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుస్తా. నా భార్య నమ్ముకున్న దేవునిలో ఏదో ప్రత్యేకత ఉంది. ఇలాంటి ప్రత్యేకత నేను ఎక్కడ చూడలే. ఈ దేవుని గురించి నేను తెలుసుకోవాలి. ఈ దేవునిలో ఏదో ప్రత్యేకత ఉంది, ప్రేమ ఉంది. ఆ ప్రేమ నాకు నా భార్యలో కనిపించింది. ఈ ప్రేమామయుడైన దేవుణ్ణి నేను తెలుసుకోవాలి. స్తోత్రం, హల్లెలూయా. ఆయన మందిరానికి వెళ్ళాడంట. మందిరానికి వెళ్తూ వెళ్తూ రక్షింపబడి దేవుని సేవకునిగా మారి అనేక ఆత్మలను రక్షించే స్థితిలో దేవుడు అతన్ని నిలబెట్టాడు. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుస్తా. చూసిరా, చిన్న పని నువ్వు చేయాల్సిన విధానంలో, అంటే చేసిన తప్పును పక్కన పెట్టేసి ప్రేమతోటి ఉండడం వలన అతను అనేకులకు దీవెనకరంగా మారాడు. హల్లెలూయా. దేవుని వాక్యంలో చూస్తాం, ప్రేమ అనేక దోషములను కప్పును. ప్రేమ ఉంటే తప్పులు కనిపించవు. కొంతమంది కళ్ళు తెరిస్తే తప్పులే. ఎందుకంటే అది ఏం లేదు, ప్రేమ ఎక్కువైతే తప్పులు కనిపించవు. ప్రేమ తక్కువ అవుతుంది దానికి ఏం కనిపిస్తాయి? ప్రతిదీ తప్పే. ఆయన అడుగేస్తే తప్పే, అడుగేయకుంటే తప్పే, కూర్చుంటే తప్పే, బయటికి పోతే తప్పే, ఇంటికి వస్తే తప్పే. ఇట్లున్నామంటే ఎవరైనా అలాంటి వాళ్ళతో ఉండడానికి ఇష్టపడతారా? సామెతల గ్రంథంలో ఉంది, గయ్యాలతో ఇంట్లో ఉండే కంటే గయ్యాలి గంపతోటి పెద్ద ఇంట్లో ఉండే కంటే ఒక మంచి భార్యతో ఒక మూలకి, ఇంటి మీద మిద్దె మీద ఒక మూలకు ఉండడం మంచిదంట. పూరి గుడిసెల. ఇక మనం దాన్ని అప్డేట్ చేసుకుందాం ఎవరికి నచ్చినట్టు. మీకు కాన్సెప్ట్ అర్థమైంది కదా. కాబట్టి మనం గయాలుగా ఉండాలా? గయ్యాలి జీవితంలో వేస్తున్న వాళ్ళు తొలగిపోవను గాక, సమాధానం కలిగిన జీవితంలో వేస్తున్నాములో వచ్చును గాక, నీ ద్వారా నీ భర్త రక్షింపబడును గాక, నీ ద్వారా నీ భార్య రక్షణలోనికి వచ్చును గాక, నీ ద్వారా నీ పిల్లలు రక్షణలోనికి వచ్చుదురు గాక, నీ ద్వారా నీ తల్లిదండ్రులు రక్షణలోనికి వచ్చుదురు గాక. నిన్ను బట్టి నీ కుటుంబం, నీ చుట్టూ ఉన్నవారు, నీ మిత్రులు అందరూ కూడా యేసయ్య ప్రేమను గ్రహించే స్థితిలో నీ యొక్క జీవితం యేసు నామములో ఉండును గాక. అప్పుడు నీ జీవితానికి ఒక విలువ, మనం సన్మానించే స్థితిలో ఉండాలి. హల్లెలూయా. ఈ సమయంలో మనం అందరం లేచి నిలబడినట్లయితే ప్రార్థన చేసుకుందాం. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుద్దాం. హల్లెలూయా. ప్రార్థన చేయండి. ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు మన మధ్యలో ఉంటా ఉన్నాడు. ప్రార్థన చేస్తూ దేవునితో మాట్లాడండి. దేవుడు మన జీవితంలో పరిశీలిస్తూ ఉన్నాడు. నీ జీవితం ఎట్లుంది? నువ్వు సన్మానించే స్థితిలో ఉంటున్నావా? మనల్ని మనం పరీక్షించుకుందాం. ప్రార్థన చేయండి. ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు దేవుణ్ణి సన్మానించే స్థితిలో ఉన్నావా? దేవునితో నీకున్న సహవాసం అభివృద్ధి చెందాలంటే, నీ రిలేషన్షిప్ బలపడాలి అంటే నువ్వు దేవుణ్ణి సన్మానించాలి, దేవుణ్ణి గౌరవించాలి. నువ్వు దేవునికి నువ్వు ప్రథమ స్థానం ఇవ్వాలి.
నీ కుటుంబానికి, నీ పిల్లలకు, నీ తల్లిదండ్రులకు నువ్వు ప్రథమ స్థానం ఇవ్వడానికి వీలు లేదు. ఏలి తన కుమారులను దేవుని కంటే గొప్పగా అనుకున్నాడు. నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నావు? నువ్వు దేవుని తర్వాతే ఎవరినైనా గౌరవించే స్థితిలో ఉంటున్నావా? దేవుని సన్మానించి దేవునికి ప్రాముఖ్యత ఇచ్చే స్థితిలో ఉంటున్నావా? మనల్ని మనం పరీక్షించుకుందాం. మనం ఎలాంటి స్థితిలో ఉన్నాం? ప్రార్థన చేయండి. ఒకవేళ అలాంటి స్థితిలో లేకుంటే, అయ్యా నన్ను క్షమించు ప్రభువా, అలాంటి స్థితిలో ఉండునట్లుగా నాకు నేర్పించండి ప్రభువా అని ప్రార్థన చేయండి. నువ్వు దేవుణ్ణి గౌరవించే స్థితిలో ఉండాలి. నీ జీవితంలో దేవుణ్ణి గౌరవించని స్థితి యేసు నామములో తొలగిపోవునుగాక. నువ్వు దేవుణ్ణి గౌరవించే స్థితిలో యేసు నామములో ఉందువుగాక. తండ్రి అయిన దేవుని గౌరవించాలి. యేసయ్యను నువ్వు గౌరవించాలి. నా నామం పేరట ఎవరైతే వస్తారో వారిని నువ్వు గౌరవిస్తే, వారిని నువ్వు స్వీకరిస్తే యేసయ్యను స్వీకరించినట్టే. యేసయ్య ఎవరిని పంపిస్తే వాళ్ళను స్వీకరిస్తే నువ్వు యేసయ్యను స్వీకరించినట్టు. వాళ్ళను తిరస్కరిస్తే నువ్వు యేసయ్యను తిరస్కరించినట్టు. మనం ఎలాంటి స్థితిలో ఉంటున్నాం? అదేవిధంగా పరిశుద్ధాత్మ దేవుణ్ణి నువ్వు గౌరవించే స్థితి ఉంటుందా? పరిశుద్ధాత్మ దేవుని గౌరవించే స్థితిలో ఉంటే నీ జీవితంలో పరిశుద్ధాత్మ కార్యాలు జరుగుతాయి. పరిశుద్ధాత్మ ద్వారా అభిషేకించబడిన అభిషక్తులను నువ్వు గౌరవిస్తే నువ్వు కూడా పరిశుద్ధాత్మ ద్వారా అభిషక్తునిగా మార్చబడే స్థితి ఉంటుంది. దేవుడు అభిషేకించిన వారి జోలికి మనం వెళ్ళకూడదమ్మా. ఒకవేళ నీ జీవితంలో తెలిసి తెలియక దేవుడు ఏర్పరచుకొని దేవుడు వాడుకుంటున్న వారి గురించి వ్యతిరేకంగా మాట్లాడుతున్నావేమో, జాగ్రత్త. వాళ్ళని ముట్టుకోకు. వాళ్ళని సరిచేయడం దేవునికి ఇచ్చిపెట్టు. నీ ఏ విధంగా వారితో మాట్లాడుతున్నావు అనేది జాగ్రత్త వహించు. దావీదు అంటున్నాడు, నేను సౌలు జోలికి పోను, అతను నన్ను చంపడానికి చూసినా కానీ నేను అతన్ని ఏమి చేయను. ఎందుకంటే దేవుడు అభిషేకించిన వాడిని ముట్టుకోవడానికి నేనెవరిని? అలాంటి ఆలోచన నీకుందా? దేవుని ప్రవక్తలను గౌరవించే స్థితిలో ఉంటున్నావా? దేవుడు నీ జీవితంలో మాట్లాడడానికి ఉపయోగిస్తున్న ఆ స్వరములను గౌరవించే స్థితిలో ఉంటున్నావా? దేవుని సేవకులు కొన్నిసార్లు నీ జీవితం పట్ల కొన్ని ప్రవచిస్తూ ఉంటారు. వాటిని నమ్ము. నువ్వు ఇది నా జీవితంలో జరగాలి అని ప్రార్థన చెయ్యి. వాటిని సీరియస్గా తీసుకో. అప్పుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు జరుగుతాయి. మనం ఎలాంటి స్థితిలో ఉంటున్నాం? అదేవిధంగా నీ తల్లిదండ్రులను సన్మానించే స్థితిలో ఉంటున్నావా? నీ జీవితంలో తల్లిదండ్రులు అంటే లెక్కలేదేమో. ఈరోజు నుంచి నీ తల్లిదండ్రులను సన్మానించే స్థితిలో యేసు నామములో ఉందువుగాక. నీ ప్రవర్తన యేసు నామములో మారునుగాక. నీ తండ్రితోటి నీ తల్లితోటి మాట్లాడుతున్నప్పుడు బహు జాగ్రత్తగా మాట్లాడుదువుగాక. వాళ్ళని గౌరవించే స్థితిలో యేసు నామములో ఉందువుగాక. నీ ఆత్మీయ తల్లిదండ్రులను గౌరవించే స్థితిలో యేసు నామములో నీవు ఉందువుగాక. యేసయ్యా నీకే వందనాలు. నువ్వు గౌరవిస్తే నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవుతావు. నీ జీవితంలో గొప్ప దీవెన పొందుతావు. అదేవిధంగా దేవుని సేవకులను గౌరవిస్తున్నావా? వాళ్ళు మనల్ని వాక్యమందు ఉపదేశమందు నడిపిస్తున్నప్పుడు వాళ్ళు రెట్టింపు సన్మానానికి ఘనతకు పాత్రులని దేవుని వాక్యం తెలియపరుస్తుంది. నీకు దేవుని సేవకులు అంటే లెక్కలేదేమో. వాళ్ళు పడుతున్న ప్రయాస అంటే నీకు లెక్కలేదేమో. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. వాళ్ళు ఎంతో ప్రయాసపడి నీ గురించి ఆలోచిస్తూ ఉన్నారు. నీ ఆత్మలను నడిపించడానికి వారు ఎంతగానో ప్రయాసపడతా ఉన్నారు. అది నువ్వు గమనించే స్థితిలో ఉండాలి. వాళ్ళను గౌరవించినట్లయితే నీ జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడమ్మా. వారి మాట విని వారికి లోబడి ఉంటే వాళ్ళు ఆనందంగా పరిచర్యలో ముందుకు సాగడానికి, ఇంకా అనేకులను దేవుని దగ్గరికి నడిపించడానికి అవకాశం ఉంటుంది. నువ్వు దేవుని నమ్మి కొన్ని సంవత్సరాలు అయిపోతున్నా దేవుని కాపర్ల మాట వినే స్థితిలో లేవేమో. వాళ్ళ దుఃఖముతో వాళ్ళు చేస్తున్నట్లయితే నీకు నిష్ప్రయోజనం. మనల్ని మనం పరీక్షించుకుందాం. మన జీవితంలో దేవుడు ఇచ్చిన కాపర్ల మాట మనం విందుముగాక, వాళ్ళను గౌరవించుదుముగాక, వాళ్ళను రెట్టింపు గౌరవమునకు పాత్రులుగా మనము ఎంచుదుముగాక. యేసయ్యా నీకే వందనాలు. అదేవిధంగా మీ భర్తలను
మీరు సన్మానించే స్థితిలో ఉండాలి, వాళ్ళను గౌరవించే స్థితిలో ఉండాలి, వాళ్ళ మాట వినే స్థితిలో ఉండాలి. మనం ఎలాంటి స్థితిలో ఉన్నాం? వాళ్ళ మాట వింటే నీకే దీవెన. వాళ్ళ మాట వింటే నీ జీవితంలో గొప్ప కార్యాలు చూస్తావు, గొప్ప ఆశీర్వాదాలు చూస్తావు. మనం జ్ఞానముతో అడుగులు వేయుదుముగాక, సరైన రీతిలో మనం సన్మానించుదుముగాక. మన మాటల ద్వారా, మన ప్రవర్తన ద్వారా మనం గౌరవము తెలియపరిచే స్థితిలో యేసు నామములో ఉందుముగాక. యేసయ్యా నీకే వందనాలు. మమ్మల్ని అందరినీ దర్శించి బలపరిచినందుకు వందనాలు. సన్మానించే వాళ్ళంగా మేమందరం యేసు నామములో ఉందుముగాక. సన్మానించడం ద్వారా మా జీవితంలో మీరు ఇచ్చిన సహవాసాలను మేము నిలుపుకొని వాటిని బలపరుచుకొని ముందుకు సాగే కృపను, భాగ్యమును మా అందరికీ దయచేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని మహిమ కలుగును గాక. ఈ సమయంలో మనం అందరం కూర్చుందాం. ఎంతమంది దీవించబడ్డారు? దీవించబడ్డాను అన్నవారు చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుస్తాం.